వాక్యాల గురించి ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, నీకు పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా సంఘం అంతా కలిసి నాయన ప్రభువా, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అయిన నిన్ను కొనియాడము నాయన. మేము ఇంకనూ నిన్ను ఆరాధించాలి, ఇంకనూ మహిమపరచాలి నాయన. ఆ బాధ్యత మాకు దయచేయండి ప్రభువా. స్తుతించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను స్తుతించారో ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను, నీ చిత్తమైతే వాళ్ళ యొక్క స్థితి మార్చబడును గాక. ప్రభువా, ఇక్కడ అనారోగ్యంగా ఉన్నవారు నీ చిత్తమైతే మీరు స్వస్థపరచండి నాయన. నా చేతిలో ఏమీ లేదు నాయన, నేను ఒక మనిషిని, కానీ నువ్వు గొప్పవాడవు, నువ్వు గొప్పవాడవు, నువ్వు పరిశుద్ధుడవు. ఎక్కడున్న బిడ్డ ఏ బాధతో వచ్చిందో ప్రతి ఒక్కరి బాధ తీర్చబడును గాక. తండ్రి అయిన యేసు నామములో, అతి పరిశుద్ధుడైన యేసు నామములో ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన సమస్య యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభువా, కేవలం నీ ద్వారా మహిమపరచబడాలి. ఈ బిడ్డలు సాక్ష్యం చెప్పుకోవాలి మీ గురించి నాయన. ఒక రోజులో దేవుడు చర్చికి వెళ్ళాను, దేవుడు నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నన్ను స్వస్థపరిచాడని. అయ్యా, నీ బిడ్డలు సాక్ష్యం చెప్పాలి. తద్వారా నీ నామం ఈ భూలోకము నాయన, భూ దిగంతుల వరకు నీ నామం మహిమపరచబడ్డాలి. అటు బాధ్యత మాకు కలుగు చేయమని అసలు యేసుక్రీస్తును ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అలాగే నిలబడి ఉందాం. స్తుతి వాక్యాన్ని కీర్తన గ్రంథం 103వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మరి మన మధ్యనున్న గ్రేస్ గారు మరి చదివి వినిపిస్తారు. 1 నుంచి 5 వచనాలు, కీర్తన గ్రంథము 103వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరందరం కూడా కూర్చుందా. మా ఎండగా ఉంది కాబట్టి వాటర్ తాగేవాళ్ళు, యవనస్తులు ఎవరికైనా వాటర్ కావాలంటే మరి సరఫరా చేయండి. అమ్మ, వాటర్ కావాలి తల్లి, వద్దా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నాకు దేవుడి కోసం చెమటలు కార్చడం అంటే ఇష్టం అండి. మనం ఎన్నోసార్లు చెమటలు కార్చాం కదా, పెళ్ళికి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పుడు, అప్పుడప్పుడు కార్చాం కదా. వాటి కోసం చెమట కార్చడం కాదు, దేవుని కోసం కార్చరు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఫ్యాన్లన్నీ మీకెట్టుగా నేను ఎట్టుకున్నానా, ఎందుకు తెలుసా? ప్రభువా, నేను నీకోసం చెమట కార్చాను ప్రభువా. దేవునికి స్తోత్రం. మనం ఈ చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనకి పెద్ద సంఘాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అదే మనకు దేవుడు ఇస్తాడు. మరి ఈ సమయంలో మరి సాక్ష్యాలు ఎవరైనా ఉంటే మరి చెప్పండి. ఎవరు కూడా మాకు ఫ్యాన్లు లేవు, మాకు కాలు రావట్లేదు, ఎవరు గర్వపడదాం. మనం ఒక్క బొట్టైనా నీ కోసం నేను కన్నీరు కార్చాను, ఒక్క బొట్టైనా నీ కోసం చెమటను నేను కారుస్తున్నాను ప్రభు. గర్వపడదాం ఈ సమయంలో. సాక్ష్యాలు ఎవరు ఉన్నాయండి? ఎవరు లేకపోతే నేను మరి సంఘపక్షంగా నేను సాక్షి చెప్పి నేను ముందుకెళ్తాను. ఎవరు లేరు కదా? ఓకే, దేవునికి స్తోత్రం. మరి గత 4 రోజులు మరి దేవుడు అద్భుత రీతిగా మరి కార్యం జరిగించారు. మరి మన సంఘస్థులు కూడా ఆత్మల కోసం, ఆత్మలను మనం నడిపించాలని మరి మన సంఘమంతా మన 3 రోజుల ఉపవాసం ప్రార్థన తర్వాత చాలామంది కొత్త వాళ్ళు నేను ఇక్కడ చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనం నీతిగా మనం ఏది ఆశించకుండా చేసినప్పుడు మన ప్రార్థన యథార్థవంతుడు వింటాడండి.
ఈరోజు కొత్త వాళ్ళు అనమాట. నిజంగా ఇంతమంది మనకు ఉన్నటప్పుడు మరి ఇంకా 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 కొంతమంది ఇంకా రాలేదు, ఇంకా రావాలి. మనం యథార్థంగా ప్రార్థన చేద్దాం. తద్వారా అనేక మంది దేవుడు కనికరించి ఆయన పాదాల చెంతకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రార్థన చేయండి, తద్వారా మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నా ఆశ ఒకటే, ప్రతి నెల 2 రోజులు ఎందుకు ఉపవాసం పెడతానంటే మన జీవితాలు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, అగ్నిలో బంగారాన్ని ఏం చేస్తాం చెప్పండి? కాలిస్తే అది ఎంత క్వాలిటీ ఉందో తెలుసా? మనము అగ్నిలో ఏం చేయబడాలి? కాల్చబడాలన్నమాట. ఆయనతోటి మనం సహవాసం చేసి మనం కూడా ఏమైపోవాలి? మనం ఆయన యందు నిలిచుంటే ఆయన మన యందు నిలిచుంటాడు. అప్పుడు మనము బహుగా అది మనకి ఫలింపు అనేది మనకి రావాలి. మరి దేవుడు గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మళ్ళీ కాచి కాపాడి ఈరోజు సజీవంగా మళ్ళీ కాచి కాపాడి మన సంఘాన్ని అంతటి ఈరోజు ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా, సమస్యలు వచ్చినప్పటికీ ఆయన మన అందరినీ కాచి కాపాడి ఇలా తీసుకొచ్చినందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి గత 4 రోజులు మరి అద్భుత రీతిగా సేవకులు వచ్చారు, మరి వాక్యాలు విత్తబడ్డాయి. తద్వారా మరి దేవుడు చాలా చక్కగా జరిగించాడు. మరి ఈరోజు ఇటువంటి మొదటి ఈ కమ్యూనియన్ సండేలో మనందరం కూడా మరి ఉన్నందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా వాక్యం గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభా, వాక్యముతో నాతో మాట్లాడు నాయన. వాక్యమే నాయన ప్రభా నా బ్రతుకును మార్చగలదు. వాక్యమే నాయన నన్ను బ్రతికించగలదు నాయన. హల్లెలూయా. వాక్యముతో నాతో మాట్లాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యముతో నాతో మాట్లాడయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జీవము గల దేవా, ఇప్పుడు వాక్యాన్ని నాయన ప్రభా మేము వినబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే నాయన ప్రభా ఇక్కడ ఈరోజు ఎవరైతే వాక్యమునికి ఏర్పాటు చేసి ఉన్నారో వాళ్ళ స్వరంలో మీరు ఉండి నాయన మీరు బలపరిచి మాతో మాట్లాడండి. ఎవరికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని నాయన ప్రభా సమృద్ధిగా మీరు ఇవ్వండి నాయన ప్రభా. నీ దగ్గర నాయన ప్రభా జీవము తీసుకున్నవాడు ఎన్నడూ తప్పుకొనడయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యమే నా బ్రతుకును మార్చేది, నీ వాక్యమే నాకు ఆశీర్వాదం ఇచ్చేది, నీ వాక్యమే నాయన ప్రభా నేను నా హృదయంలో ఉంచుకోవాలి నాయన. నీ వాక్యాన్ని వినే బాధ్యత నాకు కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి వాక్యానికి ఏర్పాటు చేయబడిన మరి మా స్నేహితులు, నా మిత్రులు, మీకు ఆల్రెడీ మన పరిచయం కూడా చేశాను. మరి కిషోర్ గారు మరి అద్భుత రీతిగా మరలా మన మధ్యకి మీకు ఈరోజు ప్రజెంటేషన్ అండి, దీని మీద వీడియోలన్నీ చూపించి మరి మీ అందరికి కూడా అనుకున్నాము. అయితే ఈ వెలుగు వల్ల ఏమీ కనిపించట్లేదు. ప్రభు చిత్తం అయితే ఇక్కడ మేము సువార్త చేయాలని అనుకుంటున్నాము. మా అందరం కలిసి ఒక నైట్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇలాగే చిన్నగా ఏర్పాటు చేసి మరి ప్రొజెక్టర్ పెట్టి మరి వేయాలని మేము ఆశపడుతున్నాం. మరి ఈ సమయంలో వాక్యానికే మరి ఏర్పాటు చేయబడిన దైవజనులు కిషోర్ గారిని మనం ఆహ్వానిద్దాం. అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఆయన మనం గౌరవార్థంగా మనం పిలుద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. అతి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీకే మహిమ, ఘనత తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి, మీ వాక్యం ధ్యానం చేస్తుండగా తండ్రి మాకు తండ్రి మీరే మా యందు ఉండి తండ్రి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, మరి ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి మీరే మాట్లాడి తండ్రి సహాయం చేయండి తండ్రి. నేను చెప్తే అర్థమవుతుంది తండ్రి, కానీ మీరు చెప్తే మీరు మాట్లాడితే అర్థమవుతుంది తండ్రి. సహాయం చేయండి తండ్రి.
తండ్రి వృత్తపడిన వాక్యం వారి జీవితాల్లో ఫలింపజేసేలాగా సహాయం చేసి వారి మనోనేత్రాలు తండ్రి వెలిగింపబడి అనేక మందిని వెలిగించేటట్టు గొప్ప జీవితాన్ని గొప్ప ఆధిక్యతను దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువును మా ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మధ్యమాలు అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఓకే, సో ఓకే పర్లేదు. నేను లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదండి, చాలా గుర్తున్నాయండి. ఏమన్నా ఏం చెప్పండి లాస్ట్ వీక్? పండిట్ రమాబాయి గురించి చెప్పాను. ఇంకా చెప్పండి. మనం శారదా సదన్ ఓకే, బాగా గుర్తించుకున్నారండి, మీరు బాగున్నారు. అయితే చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అంతకుముందు విన్న వారం మర్చిపోతారు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి. సో నిజంగా చాలా సంతోషం వేస్తుంది, ఎందుకంటే మీరు ఎలా గుర్తుంచుకున్నారంటే బాగా విన్నారని అర్థం. కాబట్టి విన్న వాక్యం మరి మీ మదిలో ఉంచుకుని ఫలింపజేసుకోండి. ఖచ్చితంగా మరి ఇంకా మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉండాలి. ఓకే అండి. సో మరి మీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే చదువుతున్న వాళ్ళు, ఇంకా డిగ్రీ కానీ పీజీ కానీ 10th కానీ 8th కానీ 7th కానీ? ఓకే అండి. సో మిగిలిన అంటే ఒక చాలా తక్కువ పర్సెంట్, ఒక 10% ఉన్నారండి అంతే, ఒక 10 పీపుల్. మిగిలిన అందరూ కూడా పెద్దవాళ్ళే కదా. సో ఎందుకు అడుగుతున్నానంటే నేను ఈరోజు చెప్పబోయేది మరి మీ అందరికీ మనోనేత్రాలు వెలిగించబడాలంటే మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. స్టూడెంట్స్కి అర్థమైపోతుంది నేను చెప్పేది ఈరోజు, కానీ పెద్దవారైనా మీకు కొద్దిగా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ అలాంటిది. ఆ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్స్ వాళ్ళు రోజు వింటూ ఉంటారు కాబట్టి క్లాస్లో చిన్నప్పటి నుంచి, సో వాళ్ళు గ్రహించేస్తారు. కానీ మీరు జనరల్గా మీ ఇక్కడే ఉంటారు కానీ మీ మనసు అంతా ఎక్కడో ఉంటుంది కదండి, ఎక్కడెక్కడో ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, తిరిగేస్తూ ఉంటుంది, మొత్తం ప్రపంచం చుట్టూచేస్తుంది. మీరు ఇక్కడే ఉన్నా కానీ ఫ్లైట్ ఎక్కర్లేదు మీకు. సో అలాగంటే మీరు ఎక్కడ మనసు పోనివ్వకుండా మరి దేవుడిని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అంటే ఇది మీరు ఇప్పుడు అడగకపోయినా తర్వాత మీరు అడగచ్చు. ఓకేనా అండి. సో మన యేసు ప్రభు వారిని మనందరం కూడా అంగీకరించాం కదండి, ఆయన విశ్వసించాం. మరి మన విశ్వాసానికి కారణం ఏంటి? మనం ఎందుకు మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నాం? ఆయన ఇచ్చే రక్షణ కదండి. ఆయనే జీవము, మార్గము, సత్యము కదండి. చదువుకుందామండి ఒకసారి. యోహాను సువార్త 14:2-6 వరకు ఎవరైనా చదువుతారు? నేను చదువుతానండి, ఎవరు చదివినా పర్లేదు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలం కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. విన్నారు కదండి జాగ్రత్తగా. మీకు యాక్చువల్గా ఈరోజు ప్రజెంటేషన్ చూపించి మిమ్మల్ని ఒకసారి అంతరిక్షంలోకి అలా తీసుకెళ్ళిపోతాం అనుకున్నాను. భూమి మీద నుంచి అంతరిక్షంలోకి అలా తీసుకెళ్ళిపోయి, అంతరిక్షంలో అసలు ఏముంది అని మహా అయితే మనం చూస్తే మనకి చందమామ కనబడుతుంది అంతే కదా, అంతకన్నా ఏం కనబడదు కదండి. చంద్రుడు కనబడతాడు. మరి పగలో కూడా ఒక మార్నింగ్ స్టార్ అంటారు, అంటే వేకువ చుక్క. వేకువ చుక్క అనేది వేరే గ్రహం అండి యాక్చువల్గా. అది నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ బుధుడు అది మొత్తం మీద మనకి పగలు కనిపిస్తూ ఉంటాడు. వేకువ చుక్క అంటాం కదండి, మహా అయితే అది కనిపిస్తుంది అంతే. కానీ మన అంతరిక్షం అవతలకి వెళ్ళిపోతే మరి నిజంగా అసలు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా భూమి అనేది ఒక చిన్న ఇసుక రేణువు లాంటిదే. మీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా, భూమి అనేది చిన్న ఇసుక రేణువు లాంటిదే.
భూమి అంటే ఎంత పెద్దదండి అసలు మన దృష్టిలో. కానీ ఈ అంతరిక్షంతో పోలిస్తే అసలు ఇసుక కూడా సరిపోదు. ఇసుక కంటే బాగా చిన్నదన్నమాట అసలు. అందుకని మీకు ఈరోజు వీడియో మీకు చూపించే భూమి నుంచి అలా పైకి తీసుకెళ్ళినటువంటి ఒక అంతరిక్షంలో ఏమున్నాయి ఏంటి, మరి దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడు. మరి ఈ రోజున సైన్స్ చెప్తుంది భూమి లాంటి అనేక గ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయంట. రీసెంట్గా మా పేపర్లో కూడా అస్తమానం వేస్తూ ఉంటాడు, ఏంటి భూమి లాంటి ఒక గ్రహాన్ని మేము కనుక్కున్నామని చెప్పేసి సైంటిస్టులు చెబుతూ ఉంటారు. అది అంత దూరం ఉందంటే మనం వెళ్ళడానికి ఆయుష్ సరిపోదన్నమాట. సో అటువంటి గొప్ప జీవితాన్ని, అంటే ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి అతి భయంకరమైనది ఏదండి మనిషి. ఇందాక మంచి పాట పాడారు సిస్టర్ గారు అనుకుంటా, కట్టెలపై ఈ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. అంటే మనం దేనికంటే భయపడేది చావుకి. అంటే చావు అనేది లేకుండా దేవుడు మనం సృష్టిస్తే ఈరోజు చావు ఏలుబడి చేస్తుంది ప్రతి మనిషిలో. ఎంత డబ్బున్నా కానీ అందరూ మట్టిలో కలిసి మనకు తెలిసినా కానీ చాలామంది ఈ రోజున ఈ డబ్బు కోసమో లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క సుఖాల కోసమో వెంపర్లాడుతూ ఉంటారు. తిరిగి కలిసిపోయేది మట్టిలోకి. పేదవాళ్ళన్నా గొప్పవాళ్ళు అందరూ కలిసేది మట్టిలోకి. సో మరి అలా కలిసిపోకుండా దేవుడు మనల్ని నిరంతరం నిత్యం జీవించేటువంటి గొప్ప జీవితాన్ని భూమి మీద సృష్టించాడు. కానీ ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి మనకున్నటువంటి నిత్య జీవితాన్ని మనం కోల్పోయాం. అందుకే ఈ రోజున వాళ్ళు చేసిన పాపానికి మనం ఏంటంటే బలైపోయాం. అంటే మనకి మరణం వచ్చింది, వాళ్ళ ద్వారా మనకు మరణం వచ్చిందనమాట. సో ఆ మరణాన్ని జయించి మరి దేవుడు మన కోసం మళ్ళీ పరలోకం సిద్ధపరిచాడండి. సో మరి అటువంటి మరణాన్ని జయించడానికి అంటే మరి ఆ రక్షణ అనేది ఉచితం. అంటే ఈ రోజున గాలి ఉచితమేనా? గాలి, నీరు, అగ్ని అన్నీ ఉచితమే. ఈరోజు యాక్చువల్గా ఒకప్పుడు నీరు కూడా ఉచితమే. ఈరోజు మనం కొనుక్కుంటున్నాం. మనందరికీ తెలుసు. మరి కరోనా టైంలో గాలి కూడా కొనుక్కున్నారు. అంటే దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి. మరి రక్షణ కూడా ఉచితమే. మరి మనకి కూడా అనేక నివాస స్థలాలు, ఇక్కడ మీరు చదువుకున్నారు కదండి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన మన కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఆయన యేసుప్రభు గారు మనకి స్థలం సిద్ధపరుస్తున్నారండి. ఆ స్థలం పరలోకం మన కోసం సిద్ధపరుస్తున్నారనమాట. మరి యేసుప్రభు వారు అబద్ధం చెప్తారా అండి? చెప్పరు కదా. సరే, మరి ఇక నేను నెక్స్ట్ వాక్యం చదువుకుంటే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. మరి యేసుప్రభు వారు రెండో రాకడలో ఆయన మనల్ని తీసుకుని పోతున్నాడు కదండి. సో మరి నెక్స్ట్ వెంటనే నేను వెళ్ళి స్థలంలో మార్గము మీకు తెలియని చెప్పాను. మార్గం తెలుసండి మీలో ఎవరికన్నా? యేసుప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు శిష్యులతో? నేను వెళ్ళు స్థలం మార్గము మీకు తెలియని అన్నారు. మరి వెంటనే తోమా గారు ఏమన్నారు? ప్రభువా, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని అడగగా యేసు నేనే మార్గము, జీవము, సత్యం అన్నారు. అంటే మీలో ఎంతమంది తెలుసు యేసుప్రభు వారి మార్గం? చెప్పండి, మీలో ఎంతమంది తెలుసు యేసుప్రభు వారి మార్గం? మార్గం తెలుసండి? తెలిసండి మార్గం? మనకు తెలిసిన మార్గాలు ఏంటండి? విశాలమైన మార్గం కదా, ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. మరి విశాలమైన మార్గం గుండా ఈ రోజున ప్రపంచం మొత్తం చాలామంది క్రైస్తవుల్లో కానీ క్రైస్తవేతరుల్లో కానీ చాలామంది మరి నాశనం గుండా వెళ్తున్నారు, విశాల మార్గం గుండా కదండి. ఒకసారి మనం చదువుకుందామా? మనకు అందరూ తెలిసిందే, త్వరగా చదివేసుకుందాం. మత్తయి సువార్త 7:13-14 చదివేస్తానండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. అంటే జీవముకు పోవు మార్గం చాలా ఎలా ఉందంటండి? ఇరుకుగా ఉందంట. ఎలా ఉందంటండి? ఇరుగ్గా ఉందంటండి. జీవం పోయే మార్గం చాలా ఇరుకంట, అది అందరూ వెళ్ళలేరు అది. సో ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం యేసుప్రభు వారి మార్గం. ఆయన మార్గం ఏంటి ఆలోచిద్దాం. మనం చాలా వరకు అనేక ప్రసంగాలు విన్నాం కదండి యేసుప్రభు వారి యొక్క మార్గం గురించి.
ఈ రోజున మీరు కొత్తగా వినబోతున్నారు యేసుప్రభు వారి యొక్క మార్గం గురించి. ఆ మార్గం ఎక్కడుంది? మరి ఇక్కడ తోమా గారు అడుగుతున్నారు, ప్రభువా మీరు ఎక్కడికి పిలిచినారో మాకు తెలియదు, ఆ మార్గము మాకు తెలియదే. మనం తెలుసుకోవాలంటే మార్గం. మనం ఇక్కడి నుంచి మేము లాస్ట్ వీక్ మీకు చెప్పాను, గుర్తుందా? ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలంటే మార్గం తెలియాలా? దుబాయ్ వెళ్ళాలంటే మీలో దుబాయ్ చాలామంది ఉంటారు కదా, కువైట్ వెళ్ళిన వాళ్ళు, మార్గం తెలియాలండి. మరి అమెరికా వెళ్ళాలంటే సముద్రాలు దాటి వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే మార్గం తెలియాలా? లేదంటే నేను ఇక్కడి నుంచి ఎలాగా నడుచుకుని వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా, మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామా? వెళ్ళాం కదండి. మరి ఏం చేస్తాం? మార్గం మనం తెలుసుకుని వెళ్తాం. లేదంటే ఆల్రెడీ వెళ్ళొచ్చిన వారిని అడుగుతాం. అప్పుడు మనం ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తాం. మరి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం సేఫ్గా వెళ్తామా? అండ్ ఇక్కడి నుంచి మరి అమెరికా వెళ్ళాలంటే ఎన్ని అడవులు దాటాలండి, ఎన్ని సముద్రాలు దాటాలి, సేఫ్గా వెళ్ళగలమా? ఈ లోపల క్రూరమృగాలు తినేస్తాయి, ఈ లోపల చాలా ఇదవుతుంది కదండి, చాలా కష్టం కదా. అంటే మన భూమి మీద ఉన్నటువంటి మార్గం, మనకు తెలిసినటువంటి మార్గం అనుకుని మనం ప్రయాణం చేయాలంటే అసలు మనం గమ్యస్థానం చేరతామో లేదో కూడా డౌటే. అందుకని మనం ఏం చేస్తాం? ట్రైన్ ఎక్కుతాం, లేదంటే ఫ్లైట్ ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, అంతే కదండి. ఆ బస్సు డ్రైవర్ ఏం చేస్తాడు? టక్మని తీసుకెళ్ళిపోతారు. మనం ఆ యొక్క బస్సులో కానీ ట్రైన్లో కానీ అదొక మనకి రక్షణ. మీకు లాస్ట్ టైం చెప్పాను రక్షణ గురించి. సో మనం రక్షణ అంటే మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే రక్షణగా మనకు బస్సు ఉంటుంది, లేదంటే ఒక దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఉంటుంది, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఉంటుంది. రక్షణ, అది మనకి రక్షణ కదండి. ఇది ఇక్కడి నుంచి గాలి అలా తీసుకెళ్ళిపోద్ది. మనం ఎగరగలమా? ఏదైనా వెనకాల ఏమైనా రాకెట్ కట్టుకుని వెలిగించుకుని తారాజు వెలిగించుకున్నాం అనుకోండి, జిమ్ అంటే మనం ఎక్కడికో పైకి వెళ్ళిపోతాం అండ్ అంతేనా? ఎక్కడికో పైకి వెళ్ళిపోతాం కానీ ఆ మార్గం మనకు తెలియదు. ఇక చంద్రుడు కనబడుతున్నాడు కదా, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్పేసి వెనకాల తారజోవ లాంటి పెద్ద తారజోవ తయారు చేసుకుని మంట పెట్టి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, ఇలా జిమ్మని పైకి వెళ్ళిపోతాం కానీ ఎక్కడికి వెళ్తామో తెలియదు. మనకి కనబడుతుంది కదా అని చెప్పేసి మార్గం అదే అవుతుంది మనకి. కాబట్టి మనం వెళ్ళే మార్గం మనకి తెలియదు. అందుకే యాక్చువల్ మనం అమెరికా ఇవ్వాలంటే మన మార్గం తెలుసా అండి? మార్గం తెలియని వెళ్తున్నాం లేదా? దుబాయ్ వెళ్తున్నాం, మార్గం మనకు తెలుసా? వెళ్తున్నాం లేదా అండి? అలాగే మరి అంతరిక్షపు అవతల ఉన్నటువంటి పరదేశికి కానీ పరలోకానికి కానీ వెళ్ళాలంటే మనకి మార్గం తెలియాలంటే ఆ మార్గం ఆల్రెడీ వెళ్ళొచ్చిన వారిని అడగాలి, వారిని నమ్ముకోవాలి, అంతే కదండి. ఈరోజు మనం ఎవరు నమ్ముకుంటున్నాం? ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే రైల్వే వాళ్ళు నమ్ముకుంటున్నాం, లేదా బస్సు డ్రైవర్ నమ్ముకుంటున్నాం, లేదంటే మనం ఇక్కడికి నుంచి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ పైలట్ని నమ్ముతున్నాం లేదా? పైలట్ని నమ్మకుండా మనం అతని మీద విశ్వసించకుండా నన్ను ఎక్కడికి ఎక్కాను కానీ హైదరాబాదు లేదంటే అమెరికా ఫ్లైట్ ఎక్కాను కానీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కాను కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడా? ఎక్కడికైనా చంద్రమండలం మీదకి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడా? ఆ గాల్లో తీసుకెళ్ళి వదిలేస్తాడా అని డౌట్లు ఎక్కుతారా ఎవరన్నా అండి? ఎవరన్నా ఎక్కుతారా? మీరు బస్సు ఎక్కే వాళ్ళు ఎవరన్నా ఎక్కడి నుంచి అలా తీసుకెళ్ళి అడవుల్లో నన్ను వదిలేస్తాడు అని చెప్పేసి ఎక్కుతారా ఎవరన్నా అండి? ఎక్కడ కదా. అంటే ఏంటంటే విశ్వాసం, అదే కదండి విశ్వాసం. మనం విశ్వసిస్తున్నామా? అది మనం నమ్ముతున్నాం, మనం గుడ్డిగా నమ్ముతున్నాం. ఏంటంటే మనం ఏదైనా బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా మనం గమ్యస్థానాన్ని చేరుస్తాడని నమ్మి ఎక్కుతున్నాం. అంతేగాని అక్కడ మనల్ని వదిలేయడు అని మనం అపనమ్మకంతో ఎక్కుతామా? ఎవరన్నా చెప్పండి. ఎక్కువ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా అండి? లేరు కదా. సో అలాగే మరి మనం నమ్ముకున్నటువంటి యేసు ప్రభు వారు ఆయన మన కోసం స్థలము ఆయన సిద్ధపరచడానికి వెళ్ళారు. కాబట్టి మరి ఆయన వెళ్ళిన మార్గం ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఆ మార్గం ఏంటంటే మనకు తెలుసు. ఆయన మార్గం ఏ మార్గం అండి? ఆయన మార్గం ఇరుకు మార్గం. బాగా చెప్పారు, ఇరుకు మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం, అంతే కదండి. ఈ రోజున మనం మరి ఇదే అస్మానం చెప్తున్నాను. ఇక్కడి నుంచి మన హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? రక్షణ అంటే ఒక రోడ్డు, సేఫ్ రోడ్లో నుంచి ప్రయాణం చేస్తాం కానీ ఆ నదుల్లోంచి, బురదల్లోంచి, చెట్లలోంచి వెళ్ళాం కదండి. అంటే అది ఒక మనకు మార్గం, సేఫ్ మార్గం అనే కదా. అలాగే మనం ఇక్కడి నుంచి మనం చనిపోయిన తర్వాత మీకు లాస్ట్ టైం చెప్పారు ఒకసారి, మన ఆత్మ ఎలాగండి ఒక్క క్షణం అంటే అంతే అయిపోయింది, టక్మని వెళ్ళిపోతామండి. కొన్ని కొన్ని సంవత్సరాలు మనం ప్రయాణం చేస్తాం జస్ట్ ఆ ఒక్క చిటికలో. ఒకసారి చూద్దామా?
యోబు 21:13 చదవండి ఎవరైనా. యోబు 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. అంటే అంతే, చాలండి. ఇక్కడండి వారు శ్రేయస్సు కలిగి అంటే మనమే అండి. మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా సేఫ్గా ఉన్నాం కదా అనుకుని మనం ఇంకెల్లప్పుడు భూమి మీద ఉంటామన్న ఉద్దేశంతోనే కదా అందరం సమకూర్చుకుంటున్నాం అండి. మనకు తెలుసు మనం మన సంవత్సరాలు 70, 80, 90, 100 సంవత్సరాలు బతుకుతామని తెలిసినా కానీ మనం ఎలా ఉంటామంటే పర్మనెంట్గా ఇదే మన స్థావరం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మా దేవుడు ఏంటంటే ఒక్క క్షణంలోనే పాతాళంలోకి, ఏంటంటే ఒక్క క్షణం చాలు మన ఆత్మ వెళ్ళడానికి, పాతాళంలోకి దిగడానికి. మీకు అర్థమవుతుందా? ఒక్క క్షణంలోకి పాతాళంలోకి దిగడానికి అన్నాడు. పాతాళంలో జనరల్గా మనం ఎక్కడికైనా చాలామంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది దిగుపోవడం అంటున్నాడు. మరి మీకేమైనా అర్థమైందా? చాలామంది ఏమంటారండి, చనిపోతే దేవుడి దగ్గర పైకి వెళ్ళిపోయాడు అంటారు. మరి ఇక్కడేమో ఆపోజిట్లో చెప్తున్నారు దిగుపోవడం అన్నది. నిజమంటారా? మనం చనిపోతే మన ఆత్మ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చెప్పండి? అండి పైకి వెళ్తుంది అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, చాలా ధైర్యంగా ఎత్తారు, థ్యాంక్స్. సో మన ఆత్మ పైకి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి అండి. పరిశుద్ధులమే ఉండాలి. మన ఆత్మ పైకి వెళ్ళాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? యాక్చువల్గా దేవుడి నుంచి వచ్చాం కదా. మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే తిరిగి రమ్మని పిలుస్తున్నారండి. దేవుడు ఏం చేస్తున్నారండి? మళ్ళీ మనం ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఒక కీర్తన గ్రంథము 91:3 నుంచి చదివేస్తానండి. 91:3 చదివితే కనుక, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకము నీవు పుట్టింపక మునుపు యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అంటే దేవుడు ఎక్కడున్నాడండి? పైన ఉన్నాడు కదా. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పైకే. కానీ ఇక్కడేంటి? ఒక్క క్షణంలో పాతాళం దిగిపోతామంటున్నారు. మరి మనం పైకి వెళ్ళాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మన ఆత్మ విభజింపబడి మనం ఆయన దగ్గర ఉన్న వాళ్ళము మనం భూమి మీదకి వచ్చాం. మరి భూమి మీదకి వచ్చిన మనము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి మనల్ని రమ్మని, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. కానీ మనం ఏంటి? ఒక్క క్షణంలో పాతాళంలో దిగిపోతున్నాం. అంటే మనం చేసుకున్న పాపాలు బట్టండి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. మన అవిశ్వాసం వల్ల కూడా మీరు గుర్తుంచుకోండి, అవిశ్వాసం మీరు ఎంత నీతిగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా కానీ విశ్వసించకపోతే, దేవుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నమ్మాలి. మీరు ఒక ఫ్లైట్ ఎక్కడానికి మీరు పైలట్ని ఎలా నమ్ముతారో, మరి చనిపోయిన తర్వాత మన ఆత్మ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం యేసు ప్రభు వారిని నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలండి. మరి ఈ రోజున మరి యేసు ప్రభు వారి జీవితమే చూసుకుందాం మనం ఈ రోజున. మరి ఆయనే మార్గం కదా, ఆయన మార్గం ఎలా అయ్యారో చూద్దాం. యేసు ప్రభు వారు మార్గం అని చెప్తున్నాడు కదా, మరి ఆయన మార్గం ఎలా అయ్యారు? ఆయన అనుసరించడం ద్వారా మా మార్గము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది మనం చిన్నప్పుడు బుక్స్ చదువుకుంటాం కదండి, గాంధీ గారి మార్గంలో అడుగు జాడల్లో మేము నడుచుకున్నామని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అంతే కదండి. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే ఆయన వెళ్ళినటువంటి అడుగుల్లో వెనకాల వెళ్ళమండి మార్గం అంటే, చెప్పండి? కాదు కదా. అంటే ఆయన ఏం అనుసరించారో అనుసరించడం. మరి అలాగే మరి యేసు ప్రభు వారు ఎలా జీవించారో మరి అలాగా మనం జీవించాలి. అది ఒక మార్గమే. కానీ అసలైన మార్గం ఈ రోజు మనం చూడబోతున్నాం. సరే అండి. సరే, మరి తోమా గారు చెప్పారు కదా, నువ్వు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు తండ్రి, మరి ఆ మార్గం మాకు తెలియదు అని చెప్తున్నాడు. మనకి తెలియదు కదా మార్గం. ఈరోజు మరి హైదరాబాద్, దుబాయ్ వెళ్ళాలని ఎక్కడికైనా మనకు మార్గం తెలియదు, కానీ మనం విశ్వసించి వెళ్ళిపోతున్నాం. అలాగే మరి తోమా గారు కూడా, మనం అందరం కూడా యేసు ప్రభు వారిని విశ్వసిస్తే మనం ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తాం. సరే, మరి ఇప్పటి వరకు కూడా మనం చూసాం కదా, మనం ఒక్క క్షణంలో ఆత్మ పాతాళ లోకంలోకి దిగిపోద్దని. మరి పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు. మరి యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు కదండి, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు కదా. మరి ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చారు కదా. భూలోకానికి వచ్చి మరి ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారండి?
చనిపోయిన తర్వాత 3 దినాలు ఎక్కడున్నారండి? పాతాళ లోకంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? ఆయన ఎందుకు పాతాళ లోకం వెళ్ళవలసి వచ్చిందంటే మన గురించి అండి, మన గురించి. సాతాను అనుకున్నాడు మరి యేసు ప్రభు వారిని అతి క్రూరంగా హింసించి చంపించిన తర్వాత పాతాళ లోకం ఉండిపోతాడేమో, ఇంక మనం భూలోకాన్ని ఏలేయచ్చు అనుకున్నాడు అండి. బైబిల్లో మర్మాలు ఎలా ఉంటాయంటే చాలా, అందుకే మరి ఉపమానాలుగా ఎందుకు కొన్ని చెప్తారంటే, సాతానుకు మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు సాతాను గురించి చెప్తాను బాగా. అది చాలా ఇంపార్టెంట్. అసలు సాతాను మనల్ని ఎలా జీవితాలను మనం నాశనం చేస్తుంది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్తాను. సో ఈ రోజున క్లుప్తంగా మరి చూసుకుంటే కనుక సాతాను కూడా ఏమనుకుందంటే, యేసుప్రభు వారు మరి నరులను రక్షించడానికి మన పాపాలను ఆయన మోసుకుని వెళ్తాడు కాబట్టి పాతాళ లోకంలో ఉండిపోతాడు, ఇంకా ఆయన రాడు అని అనుకున్నాడు. కానీ అద్భుత రీతిగా మరి ఆయన పరిశుద్ధుడు కనుక, పవిత్రుడు కనుక మరి ఆయన ప్రాణం చనిపోకముందు నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని ఎందుకన్నారంటే, మన యొక్క పాపాలను ఆయన మోసుకున్నాడు కాబట్టి. అంటే ఆయన మన తరపున ఆయన మన పాపాలను భరించి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు కనుక పరిశుద్ధుడైన వాడు చనిపోకముందు పైకి వెళ్ళకుండా కిందకి దిగిపోతున్నాడు. ఆయన తెలిసిపోయింది ఆయన నెక్స్ట్ చనిపోతున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆయనకి తెలిసి, తండ్రి నా ప్రాణము మీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంతే కదండి. ఈరోజు మనం ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాలంటే మన ప్రాణం ఎవరి చేతిలో పెడుతున్నాం? ఫ్లైట్ డ్రైవర్ చేతిలోనే పెడుతున్నాం చెప్పాలంటే సింపుల్గా. అంటే మన ప్రాణం ఎవరి చేతిలో పెడుతున్నాం? ఫ్లైట్ డ్రైవర్ చేతిలోనే. పైలట్ అంటే వాళ్ళ చేతిలోనే పెడుతున్నాం కదా. వాళ్ళు సరిగ్గా తీసుకెళ్ళకపోతే మీకు తెలుసో లేదో, అమెరికాలో నేను రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక పైలట్ అన్నమాట. ఒక పైలట్ ఏం చేశాడు అనుకున్నారు? మొత్తం అందరూ జనాలను ఎక్కించుకున్నాడు. ఫ్లైట్ బయలుదేరిపోతుంది, పక్కన ఇంకో అతను కూర్చున్నాడు. ఇలాగ ఇద్దరు ఉంటారు అంటే సేఫ్గా. ఒకళ్ళు షిఫ్ట్ బేస్ చేసుకుని నడుపుతూ ఉంటారు కదా. మరి పక్కన ఒకటి కూర్చున్నాడు అన్నమాట. ఒక ఇలాగా పైలట్ ఇలా ఆకాశం మీదకి వెళ్ళింది, ఇలాగా ఫ్లైట్ ఎలా వెళ్తుంది మొహంలో ఫీలింగ్స్ చూస్తున్నారంట పక్కతను. ఏంటి నువ్వు ఇలాగా ఈరోజు చాలా డిసప్పాయింట్గా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అని అడిగితే, ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకున్నాను, నాకు చాలా అసలు మూడు పాలు చిరాకు వచ్చేస్తుంది, నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది అని చెప్పేసి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. మనడు ఎలా నడుపుతున్నాడంటే కోపంతో నడుపుతున్నాడు. ఇంకా కోపం నడుపుతుంటే పక్కన ఉన్నవాడికి ఏదో తేడాగా ఉన్నాడు అని చెప్పి సరే ఆడిని కొద్ది మాటల్లో పెట్టి ఆడిని కొద్ది వాడి తరపున నేను ట్రై చేద్దాం అనుకున్న లోపే ఏమైపోయిందంటే, వీడు ఆ క్వశ్చన్ ఇంకా అడగడం వల్ల మనోడికి ఇంకా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇంకా ఫ్లైట్ని ఎలా తీసుకెళ్ళడం అనుకున్నారు? ఇలాగ తీసుకెళ్ళి కొండకు పెట్టేశాడండి. మొత్తం ఫ్లైట్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పైలట్ మూడు సరిగ్గా పోకపోతే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీకు అర్థమవుతుందా? మన ప్రాణాలు పైలట్ చేతిలో పెట్టి వెళ్తాం మనం ఫ్లైట్ ఎక్కామంటే. ఏమి ట్రైన్ ఎక్కినా అంతే. కో పైలట్ ఇక్కడ లోకోమోటివ్ డ్రైవర్ ఉంటారు కదా, ట్రైన్ డ్రైవర్ అంటాం కదా, ఆయన చేతిలో పెడతాం మనం. ట్రైన్ కూడా అంతే అండి. చాలామంది యాక్సిడెంట్లు వాళ్ళు సరిగ్గా అలర్ట్గా లేరు అనుకోండి, నిద్ర పడుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ సిగ్నల్ చూసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చే స్టేషన్ సిగ్నల్ చూసుకోలేదు అనుకోండి, ఏమవుతుందండి? నెక్స్ట్ వేరే ట్రైన్ వస్తే పెట్టేస్తాడు అంతే. అంటే ఇక్కడ మన ప్రాణాలు ఎవరి చేతిలో పెడుతున్నాం? పైలట్ చేతులు. మనం ప్రయాణం చేస్తే మన పైలట్ చేతుల్లో, డ్రైవర్ చేతిలో పెడుతున్నాం. మరి ఇందాక ఫ్లైట్ అసలు మూడు బాగోపోతే దెబ్బకి ఆ ఒక్క పక్కన అడిగిన క్వశ్చన్లకి ఆడికి ఇరిటేషన్ వచ్చేసి ఇంకా మొత్తం లాగా ఇలా తీసుకెళ్ళి కొండకు పెట్టేశాడు. అది నిజంగా జరిగిన సంఘటన అండి. జస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ జరిగిన సంఘటన. కాబట్టి మనం ఈరోజు మన ప్రాణాలను మనం మనుషుల చేతిని నమ్మి మనం ప్రయాణం చేస్తున్నాం. మరి మనం చనిపోయిన తర్వాత మనం ప్రయాణం చేసే కోటాను సంవత్సరాలు మనం ప్రయాణం చేసి మనం వెళ్ళే మార్గం మనం ఎవరి చేతిలో పెట్టాలండి? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెట్టాలంటే మనం పెట్టగలమా? పెట్టలేమండి. ఎందుకంటే మనం దేవుని చేతిలో పెట్టాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. మనకు అర్హత లేదు. అందుకే యేసు ప్రభువారు మీకోసం, నా కోసం, మనందరి కోసం చనిపోయింది. ఎందుకంటే రక్షణ.
మరి ఆ యొక్క రక్షణ దేనికండి? ఆత్మకు రక్షణ. చనిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళాలి అనే ఒక రక్షణ. మనం ఆయన చేతిలో పెడితే, ఆయన విశ్వసిస్తే, ఇదిగో ఈ రోజున మనం ఖచ్చితంగా మన గమ్యస్థానం అనేటువంటి పరదేశు, పరలోకం ఖచ్చితంగా వెళ్తాం. అసలు మనం మన లోకంలో ఉన్నటువంటి డ్రైవర్లు నమ్ముకుంటే మనల్ని సరిగ్గా తీసుకెళ్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మన నిజమైన దేవుడు, జీవం గల దేవుడు మన యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తారండి? పరదేశు లేదా పరలోకం తీసుకెళ్తారు. సరే, మరి మనం చూస్తే కనుక మరి పరదేశు, పరలోకం, భూలోకం అని మనం చూస్తున్నాం కదా. మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనందరికీ తెలుసు పరదేశు. పరదేశు అంటే, పరదేశుకి పరలోకానికి తేడా ఏంటి చెప్పండి? పరదేశికి పరలోకానికి, పరదేశికి పరలోకానికి చెప్పండి తేడా. చేస్తున్నాము ఓకే. సో పరదేశం ఈరోజు చూడబోతున్నాం. నేను నెక్స్ట్ మళ్ళీ మీకు అంతా ఒకేసారి మనం మాట్లాడుకోవడం కుదరదు కాబట్టి ఈరోజు మనం కొంతవరకు చూద్దాం. మరి ఈ సృష్టిలో భూమి ఎక్కడ ఉందంటే అంతరిక్షం. అందుకే నేను యాక్చువల్ మీకు వీడియో చూపిస్తే కనుక మీకు చాలా అసలు కళ్ళకి కట్టినట్టుగా మీకు బాగుండేది. కానీ ఈరోజు మనం ఎప్పుడైనా నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా చూద్దాం, ఈ నైట్ టైం ఎప్పుడైనా సరే. సరే, ఈ యొక్క భూమి అనేది అంతరిక్షంలో ఎక్కడ ఉందంటే మధ్యలో ఉందండి. ఈవెన్ బైబిల్లో కూడా రాయబడ్డది. రిఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ ఒకచోట ఎప్పుడు రాస్తున్నాను. కరెక్ట్గా ఈరోజు నాకు మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ ఉందంటండి? మనం ఈ యొక్క అంతరిక్షం ఎంత పెద్దదో మరి వీడియో చూస్తే మీకు అర్థమయ్యేది. అంత పెద్ద అంతరిక్షంలో భూమి ఎక్కడ ఉందంటే సెంటర్లో ఉందంట. ఎక్కడుందండి? సెంటర్లో ఉందంట భూమి. అంటే భూమి సెంటర్లో ఉందంటే భూమి చుట్టూ ఏమున్నాయండి? గ్రహాలు ఉన్నాయి కదా. భూమి చుట్టూ ఏమున్నాయండి? అనేక గ్రహాలు ఉన్నాయి. మరి అందుకే అక్కడ మన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కదా. మరి భూమి చుట్టూ ఏం తిరుగుతుందండి? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా? చంద్రుడు. బాగా గుర్తుంచుకున్నా. చాలామందికి ఈ చదువుకున్న వాళ్ళు కూడా గుర్తుండదండి. ఏమనుకుంటారంటే చంద్రుడు కూడా మామూలుగా సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నాడు ఏమనుకుంటారు, కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. మరి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఈ భూమి చంద్రుడు కలిపి సూర్యుని చుట్టూ తిరుగుతున్నారు అనమాట. సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి మాత్రమే కాదు, అనేక గ్రహాలు కలిపి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఈ శూన్యంలో భూమి ఎలా ఉందంటే, ఎలా ఏలాడుతుందంటే గాల్లో ఏలాడుతుంది. భూమే కాదు, అనేక గ్రహాలు గాల్లో ఏలాడుతుంది. మరి అలా ఏలాడదీసింది ఎవరు అండి? అలా ఏలాడదీసింది ఎవరు? ఈ రోజున మనం ఏదైనా పైకి ఇసిరేస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుందండి? కిందకి పడిపోతున్నాయి కదండి. మనం ఏదైనా ఇసిరామనుకుని పైన ఉంటుందా? ఉండదు కదండి. వెంటనే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల పడిపోతుంది. మరి మనం కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మ ఇందాక చెప్పాను కదా, దిగిపోతుంది అన్నాం కదా. ఇందాక గుర్తుందని మళ్ళీ జాగ్రత్తగా వింటున్నారు కదా అందరూ. దిగిపోతుంది. మరి ఎందుకు మన ఆత్మ పైకి వెళ్ళాల్సింది దిగిపోతుంది అంటే పాపం అనేటువంటి ఒక భారం. మీకు అర్థమవుతుందని అందరూ? ఈ రోజున మనం ఏదైనా ఇలా పైకి వేసేస్తే, బరువైనది ఏదైనా ఇలా పైకి వేస్తే టక్మని దిగిపోద్ది. ఎంత బరువుది అంత పైకి వేస్తే అంత ఈజీ త్వరగా దిగిపోద్ది అనమాట. అంటే అలాగే మన పాపం కూడా, మన పాపం ఎంత పెద్ద పాపం అయితే పాతాళం వెయిట్ చేస్తుందంట. ఎవరబ్బా పాపలు టక్మని లాగేద్దంట. ఎలా ఏంటండి? దిగిపోతుంది. మనం చనిపోతున్నప్పుడు మన యొక్క ఆత్మ, భూమి మీద ఉన్నటువంటి ఆత్మ పాతాళంలోకి దిగిపోద్ది. ఒకసారి మనం పరిశీలిద్దాం. యోబు 24:19 చూడండి ఎవరన్నా. యోబు 24:19. అనావృష్టము చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసు పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును. ఎవరిని పట్టుకుంటుందంటండి? మనల్నే. పాపం చేసినారంటే మేన కాదు, ఎవరు అనుకోకండి, మనమే. నేను, ఈయన, అందరం అండి. కాదంటారా? ఎవరండి? నన్ను కాదు, ఇది నా కోసం ఉంచబడలేదని, పాతాళలోకం నా కోసం రాయబడలేదని ఎవరన్నా చెప్పగలరా?
అండి మన కోసమే. పాపం చేసిన వారిని అంట ఏంటండి పాతాళలోకం టక్కున పెట్టుకుంటుందంట. అంటే దానికి ఆకర్షణ శక్తి ఉందని అర్థం కదా. మన ఆత్మలను ఆకర్షించుకునేటువంటి ఆకర్షణ శక్తి దేనికి ఉందంటండి? పాతాళలోకం. మనం నమ్మాలా లేదా చెప్పండి? ఈ రోజు మన కంటికి కనబడుతున్నటువంటి పైనటువంటి ఇలా వేస్తే టక్మని ఇలా కిందకి పడుతుందో, మరి అలాగే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ టక్మని ఎలా ఏం పట్టుకుంటుందండి? పాతాళం పట్టుకుంటుందంట. మరి అలాగే యోబు గ్రంథం 7:9 చదవండి. మేఘము విడిపోయి, యోబు 7:9, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెప్పుడునూ రాడు. పాతాళము దిగిపోయిన వాడు మనం రాగలమండి? పాతాళం దిగిపోయిన వాళ్ళని అండి రాగలమా? అసలు పాతాళం అంటే మీరు ఏదో నిజంగా మీ వీడియో చూస్తుంటే అసలు మీకు అనిపిస్తుంది అనమాట. అసలు మన ఆయుష్ సరిపోయినటువంటి సుదీర్ఘమైన కోటాను గల, నేను ఒక సంవత్సరం అంతా కోటాను కొంత సంవత్సరం చెప్పినా కానీ అన్ని కోటాను మైల్స్ దూరంలో మరి పాతాళలోకం ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎన్నటికీ రాము. చాలామంది చనిపోయిన తర్వాత ఏమంటే దెయ్యాలు తిరుగుతున్నారు అనుకుంటారు కదండి. అసలు దెయ్యాలనే లేవు. దెయ్యాలంటే శాతాను అనుచరులు అనుకోవాలి తప్పితే చనిపోయిన వారు దెయ్యాలు అవ్వరు. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారండి? పాతాళలోకంలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి వెళ్ళిపోయిన వాళ్ళు అంత సుదీర్ఘంగా ప్రయాణం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లాక్ అయిపోతారండి. లాక్ అయిపోతారు. ఈ రోజున మనం భూమి మీద నుంచి పైకి వెళ్ళాలంటే ఎక్కడి వరకు వెళ్ళగలం? మహా అయితే చంద్రుడి దగ్గరికి వెళ్ళగలం. మహా అయితే కుజుడు దానికి ఎవరు మన చంద్రుడి వరకే వెళ్ళాము మనిషి. ఇంకా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు ఏం చేస్తున్నారండి? ప్రయత్నం చేస్తున్నారనమాట. మరి ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చాలామంది చనిపోతూ కూడా ఉంటారు. మీ అందరికీ గుర్తుందండి, ఒకప్పుడు మన భారతీయురాలు ఆవిడ చనిపోయింది అంతరిక్షం. రీసెంట్గా ఒక ఆవిడ సునీత విలియమ్స్ అని అంతరిక్షం స్పేస్ స్టేషన్కి వెళ్ళి మొన్నే వచ్చింది. ఆవిడ వస్తుందో రాదో కూడా చాలా జనాలందరూ భయపడిపోయారు. రాదనుకున్నారండి ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? గాల్లోకి, స్పేస్ స్టేషన్లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉంది. మరి అక్కడ ఏదో చిన్న రిపేర్లు ఉంటే పైన శాటిలైట్లో ఆ స్పేస్ స్టేషన్లో రిపేర్లు చేసి మరి కిందకి రావడానికి చాలా ఇబ్బంది పడిపోయారు. ఇంకా రాదనుకున్నారు కానీ జస్ట్ మొన్నే మరి సేఫ్గా ల్యాండ్ అయింది. సో ఒక మనిషి మన శరీరంగా మనం వెళ్ళలేము కదండి. మన శరీరంగా మనం వెళ్ళలేము. మరి అలాంటి చనిపోయిన తర్వాత మన పాతాళలోకం ఇంకా సుదీర్ఘమైన ఉన్నటువంటి ఎక్కడో ఉంది పాతాళలోకం. అంత దూరంలో వెళ్ళిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత రాగలరా? మనిషి చనిపోయి దెయ్యాలు అవ్వరు. సరే, మనం నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం దానికి సంబంధించి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాతాళానికి ఏముందండి? ఆకర్షణ శక్తి ఉంది కదా. ఆకర్షణ శక్తి ఉందని మనం ఇక్కడ లేఖనాల ద్వారా చూసాం కదా. మరి ఈ రోజున మరి ఈ యాక్చువల్ ప్రొజెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నాను కానీ మరి కుదరట్లేదు కనుక మీకు జస్ట్ ఒకసారి ఈ బోర్డు ద్వారా చూపిస్తాను. సరే, మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమి అనేది ఇది భూమి అనుకోండి. ఏంటండి కనబడుతుందా మీకు? ఇది భూమేనా? ఇది భూమి. ఇదంతా ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమి చుట్టూరు చంద్రుడు తిరుగుతున్నారు. చంద్రుడు భూమి కలిపి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. ఎంత మనకి తెలిసిందే కదండి. మీరు ఎవరన్నా ఇంకా డౌట్ ఉందా? మన యొక్క భూమి చుట్టూ భూమి యొక్క సూర్యుడు మనం ఏమంటామంటే సూర్య కుటుంబం అంటాం కదా. సూర్య కుటుంబం అంటే సూర్యుడు మొత్తం గ్రహాలను వచ్చేస్తారనమాట. అదంతా అనుకోండి ఇలాగా. సో ఇదంతా అంతరిక్షం అనుకోండి. ఇదంతా ఏంటండి? ఇదంతా అంతరిక్షం. భూమి ఇక్కడ ఉంది చెప్పాను కదండి. ఈవెన్ లేఖనాలు బైబిల్లో కూడా చెప్తుంది ఈ యొక్క అంతరిక్షంలో భూమి ఎక్కడ ఉందంటే సెంటర్లో ఉందంట. ఎక్కడ ఉందంటండి? సెంటర్లో. సో మరి ఈ యొక్క భూమి మన పైకి ఎలా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఏముంటుందంటే ఒక లేయర్ ఉంటుందండి. ఇలాగా భూమి చుట్టూరు ఏముంటుంది? ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ దాటి మనం ఆ యొక్క వెళ్ళలేము. నీకు అర్థమవుతుంది? అంటే మొత్తం యొక్క మన యొక్క ఈ యొక్క సూర్య కుటుంబం ఉన్నటువంటి యొక్క ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే మహా అయితే ఇక్కడ దాకా వెళ్తారు చాలామంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేరనమాట. ఈవెన్ సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు భూమి చుట్టూరు పెద్ద ఒక రక్షణ వలయం ఉందంటండి. మరి దాన్ని
ఫెర్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. బైబిల్లో కూడా రాయబడ్డది. దాన్ని ఏమంటారంటే ఫెర్మెంట్. అంటే ఆది కాండంలో చూస్తే ఆ సృష్టి క్రమంలో కూడా మనకి అది ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే భూమి చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఒక రక్షణ వ్యవస్థ ఉంది కనుకనే మరి ఇక్కడ కూడా పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయండి. అవి కూడా తిరిగేస్తూ ఉంటాయి. గ్రహ శకలాలని విన్నారు ఎప్పుడన్నా? గ్రహ శకలాలు అంటే పెద్ద కొండలు అనుకోండి. ఇంకా భూమి కంటే పెద్ద కొండ అనమాట. అది కూడా ఒక పెద్ద గ్రహ శకలాలు అనమాట. అంటే గ్రహాల నుంచి విడిపోయినటువంటి భాగాలు చుట్టూరా తిరుగుతూ ఉంటాయండి. మరి ఒకదానికొకటి ఢీకుంటాయంట. యాక్చువల్గా మీకు అర్థమవుతుందా? మనం ఇలా గాలిలో ఉన్నాయనుకోండి, ఇలా ఒకటి తిరుగుతున్నాయి అనుకోండి, ఒకటి ఇలా ఢీకుంటాయి. అలాగే ఇక్కడ గ్రహ శకలాలు అనేవి కూడా తిరుగుతూ ఉంటాయంట. మరి భూమికి ఎందుకు మరి తాకలాపోతుందంటే దేవుడు దీనికి ఏం ఏర్పరచాడండి? రక్షణ వ్యవస్థ. అందుకే భూమి ఈ లోకం కోటాను సంవత్సరాలు అయినా మనం అంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే నిజంగా చెప్పాలంటే సైంటిస్టులు అంటూ ఉంటారు, మనం ఎప్పుడు పేపర్లు చదివారా? అదిగో ఒక గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది, మనం కొన్నాళ్ళలో అయిపోతున్నాం, స్మాష్ అయిపోతున్నాం అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక్క శకలం కూడా మహా అయితే చిన్న చిన్న మొక్కలుగా అయిపోయి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న చిన్న మొక్కలుగా అయిపోయి కింద పడిపోతాయి అనమాట. అంతేగాని భూమి యొక్క దాటి రాలేవు. పెద్దది ఏది కూడా భూమి. దేవుడు అంత గొప్ప రక్షణ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు. సరే మరి అలా సరే మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క భూమి అనేది ఇలా ఉంది కదా, ఇది భూమి. ఇదేంటండి? ఇది భూమి. ఓకే. ఇప్పుడు మరి భూమి మనం పరదేశం ఎక్కడుందండి? ఎక్కడుందా చెప్పండి. పరదేశం ఎక్కడుంది? పరదేశం కూడా ఒక భూమి లాంటి ఒక మంచి గ్రహమే. మీరు అనుకోకండి పరదేశం అంటే ఏదో దేశం, అదొక ఇది అనుకోకండి, ఏదో మనకి సినిమాలో చూపించినట్లేదంటే అక్కడ చూసినట్టే. పరదేశం కూడా ఒక గ్రహం లాంటిదే. మంచి భూమి ఒకప్పుడు మంచి మరి ఏదైనా తోట దేవుడు ఎలా చేశాడో అలాంటి మొత్తం ఆ గ్రహం అంత తోటలా చక్కగా మన కోసం ఏర్పరిచినటువంటి ఒక గొప్ప గ్రహం. అది ఎక్కడ ఉందంటే మీకు చెప్పేస్తాను. ఇక్కడ ఉందనుకుందాం అండి. ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. మరి దేవుడు ఎక్కడున్నాడండి? పైన పరలోకంలో ఉన్నాడు. మీకు వాక్యం రిఫరెన్స్ చూపించట్లేదు కదా. మరి మన తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నారు. మరి ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మరి కుమారునిగా మరి ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? భూలోకానికి వచ్చారు కదండి. ఓకే. భూలోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? పరదేశికి వెళ్ళారు. ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి మన పాపాలను ఆయన మోయడం ద్వారా ఆయన అసలు దేవుడికి చావు లేదు, కానీ ఆయనకి చావు అనేది ఏర్పరచుకున్నాడంటే ఆయన మనిషి రూపంలో జన్మించాడు కనుకనే ఆయనకి చావు అనేది వచ్చింది. మనం మనిషి రూపంగా వచ్చారు కనుక మనం ఈరోజు యేసుప్రభు వారిని నమ్ముతున్నాం. అదే చీమల, దోమల, ఏదంటే ఏనుగుల, ఏదంటే వేరే ఒక జీవులా వస్తామని నమ్ముతామా? మనతో మాట్లాడగలదు అది అంది? మనం నమ్మగలమా? ఒక సింహం వచ్చి నేను నీకోసమే నీకు రక్షణ కలగజేయడానికి వచ్చాను, నీ పాపాలు పరిహరించడానికి వచ్చానని మాట్లాడగలదా అండి? ఒక చిలక వచ్చింది అనుకోండి, చిలక కూడా మాట్లాడుతుంది. తెలుసా మీకు? ఎవరు నేర్పిస్తా మాట్లాడు? చిలక చెప్పింది మనం నమ్ముతామా? అందుకే యేసుప్రభు వారు ఆయన దేవుడు మానవ రూపంగా ధరించి శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటంటే మనం నమ్మడానికి, మనం అర్థం చేసుకోవడానికి, మనం విశ్వసించడానికి. సో సరే మరి ఆయన మరి మానవ రూపంగా భూలోకానికి వచ్చి చనిపోయి ఎక్కడికి వెళ్ళారండి? పరదేశికి వెళ్ళారని నుంచి అలా చెప్పగలరని అంటారా? పాస్టర్ గారు ఆల్రెడీ అన్నీ ఆయన తెలుసు కాబట్టి చెప్పేస్తున్నారు పక్క నుండి. చెప్పండి, ఆయన క్లూ ఇస్తారు కదా, చెప్పండి. దొంగ ఎంతో విశ్వాసంతో, ఒక దొంగ విశ్వాసం కలిగి ఆయన పరదేశం వెళ్ళిపోయాడు. యాక్చువల్ దొంగ అంటే పాపం చేసినవాడు అన్న కదా లెక్క అండి. మరి పాపం చేసిన వాడు మీకు చెప్తాను, నరకం అనేది ఎక్కడ ఉందో. పాతాళ లోకం వేరు, నరకం వేరు. మీకు అర్థమవుతుందా? పాతాళ లోకం వేరు, నరకం వేరు, పరదేశం వేరు, పరలోకం వేరు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడున్నాయో మీకు ఎప్పుడైనా ఆలోచించారండి ఎవరన్నా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరి ఈరోజు మనం ఒక అమెరికా వెళ్ళాలంటే, ఒక దుబాయ్ వెళ్ళాలంటే మనం ఆలోచిస్తాం కదా, అక్కడికి వెళ్ళి ఎలా బతకాలి,
ఆడికి వెళ్తే మనకి బువ్వ ఎవరు పెడతారు, బట్టలు ఎవరు ఇస్తారు, ఇవన్నీ ఆలోచించుకోమని చెప్పండి. ఆడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, ఎలాగ మనకి ఎన్ని ఆలోచిస్తాం. మనం ఒకసారి మనం వేరే ప్రదేశానికి వెళ్తున్నామంటే భయం వేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఎలా బతుకుతామో వేస్తుందా లేదండి? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇక్కడ నుంచి పోనీ మీకు ఫస్ట్ టైం ఇక్కడ నుంచి మీరు ఏమైనా వైజాగ్ కానీ హైదరాబాద్ అని వెళ్ళారండి? ఎవరో మాకు తెలియదండి, ఎవరో మాకు లేరు, అయినా మనం వెళ్ళాల్సి వచ్చింది ఏదో పని మీద అన్నప్పుడు భయం వేస్తుందో ఏదో చెప్పండి, వేస్తుంది కదండి. అలాగే మరి మనం ఎందుకు భయపడతామంటే చనిపోతున్నప్పుడు పాతాళం అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం తెలియని లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు మనకు భయం వేస్తుంది ఏదో చెప్పండి, వేస్తుంది. సరే, మరి దొంగ ఒక పాపాత్ముడు మరి పాతాళ లోకంలో నరకంలోకి వెళ్ళాల్సిన వాడు ఆయన మరి విశ్వసించడం ద్వారా యేసుప్రభువు వారు ఏం చెప్పారండి? ఇదిగో నువ్వు నాతో కూడా ఇప్పుడే, ఈరోజే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నారు. కానీ నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని అన్నారా? నువ్వు నాతో కూడా నరకంలో ఉందువు అని ఏమన్నా అన్నారా? దేవుడు ఏమన్నారండి? పరదేశం. ఆయన వెళ్ళాల్సింది పరలోకం. ఆయన చనిపోతున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది మనందరి పాపాలు ఆయన గురించి చనిపోతున్నారు కాబట్టి మనం వెళ్ళాల్సింది ఎక్కడికండి? పరదేశికి వెళ్తున్నారని ఆయనకి అర్థమైపోయింది. సరే, మరి ఆ యొక్క వాక్యం మీకు గుర్తుంది కదా. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఆయన పరదేశికి వెళ్ళారు. మరి పరదేశు భూమి ఇక్కడే ఉంది, భూమి కిందే ఉంది అనడానికి రుజువు ఏంటి చెప్పండి సార్? ఈ పరదేశం అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండొచ్చుగా, ఇక్కడ ఉండొచ్చుగా, ఇక్కడ ఉండొచ్చుగా, ఇక్కడ ఉండొచ్చుగా, ఇక్కడ ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా అండ్ అర్థం అవట్లేదా అండ్ బోరు పడుతుందా? అందుకే అడిగాను ఇందాక, ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ కొద్దిగా జాగ్రత్తగా వినాలండి అని చెప్పాను. అండి జాగ్రత్తగా వినాలి అంటే నేను చెప్పేది స్టూడెంట్స్కి త్వరగా అర్థమైపోద్ది. మీకోసం నేను వివరించి బాగా కొద్ది టైం తీసుకుని చెప్తున్నాను అండి. అర్థమవుతుందండి? మరి ఈ పరదేశం ఎక్కడుందండి? ఎక్కడుందా, 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 ఎక్కడుందా అని ఎక్కడన్నా ఉండొచ్చు కదా. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. కానీ ఇక్కడ కరెక్ట్గా భూమి కింద ఎందుకు ఉండాలి అని ఎలా చెప్పగలరు చెప్పండి? మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? సంఘటన బైబిల్లో జరిగినటువంటి లాజరు, దరిద్రుడు అంటే ఏంటి? ఎవరండి దరిద్రుడు అంటే? ఇంకా అతి పేదవాడు అన్నమాట. ఇంకే ఏమీ ఉండదు, ఇంకా కట్టుబట్ట కూడా ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు ఏమంటారంటే దరిద్రుడు. అంటే లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు మరి ఆయన నీతిగా జీవించడం ద్వారా ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి. ఆ యొక్క సంఘటన మీకు గుర్తుంది కదండి? ఓకే, మీకు ఆ సంఘటన గుర్తుంటే కనుక ఒకసారి త్వరగా చదివేద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. లూకా సువార్త. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి. చాలండి, మీరు మరోసారి చదవమంటారా? నేను చదువుతాను చూడండి సరే. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అతడు అంటే ఎవరండి? ధనవంతుడు ఎవరండి? ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాంను అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూశారంట. లాజరు ఎక్కడున్నాడండి ఇప్పుడు? పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి ధనవంతుడు ఎలా చూశాడు? కనులెత్తి ఎలా చూశాడండి? మీకు అర్థమవుతుందా? మీకు జాగ్రత్త గమనిస్తే ఇద్దరు ఒకే చోట ఉంటే ఇలా చూస్తాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంతే కదండి. ఎవరైనా పైన ఉంటే ఇలా పైన ఇలా చూస్తాం కదా. ఈరోజు మన చంద్రుడు కనబడుతున్నాడు కదా అండి. చంద్రుడు బాగా కనబడేది, దగ్గరగా వచ్చేది, భూమికి దగ్గరగా వచ్చేటువంటి రోజు ఎప్పుడండి? పౌర్ణమే కదా. భూమికి దగ్గరగా వస్తాడు. అందుకే ఆ రోజున చంద్రుడు మనకు బాగా పెద్దగా కనబడతాడు కదండి. అప్పుడు మనం చంద్రుడిని జాగ్రత్తగా చూస్తే చంద్రుడి మీద ఉన్నటువంటి కొండలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనబడతా ఉంటాయి లైట్గా. కానీ మీరు కెమెరాతో చూస్తే కనుక మీరు
కొన్ని కెమెరాస్ ఉంటాయి, బాగా లెన్స్ ఉపయోగించి చూస్తే కనుక మీరు ఇంకా చాలా అతి దగ్గరగా చూడొచ్చు అనమాట. కొండలు, అక్కడ ఉన్నటువంటి గుట్టలు, అక్కడ ఉన్నటువంటి ధూళి, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చాలా దగ్గరగా చూడొచ్చు. ఈవెన్ కొన్ని మన ఫోన్ల ద్వారా కూడా కొన్ని మనం జూమ్ చేస్తే ఇక్కడ జాగ్రత్త పెట్టి, అంటే నైట్ ఆ యొక్క లెన్స్ సపోర్ట్ చేయాలి. ఆ యొక్క మన సెట్టింగ్స్ పెట్టుకుని చూస్తే కనుక చంద్రుడి మీద ఏం జరుగుతుందో మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. మీకు అర్థమవుతుందా? మరి ఇంకా బాగా దగ్గరికి వస్తాడు అనుకోండి చంద్రుడు, మనం ఇక్కడి నుంచి చూసే చల్లగా చంద్రమండలం నుంచి ఏం జరుగుతుందో, అక్కడ ఏం కథ నడుస్తుందో ఏంటన్నది మనం చూడొచ్చు అన్నమాట. మీకు అర్థమవుతుందండి? అందుకనే ఇక్కడ మరి పాతాళ లోకంలో ఉన్నటువంటి, నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు ఇలా కనులెత్తి చూస్తే ఎవరు కనబడుతున్నారండి? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి లాజరు కనబడుతున్నాడు. అంటే అంత అవి ఎక్కడెక్కడ ఉన్నాయండి? రెండు ఎక్కడున్నాయి? పరదేశు నరకం ఎక్కడ ఉన్నాయండి? నరకం ఎక్కడ ఉందండి? నరకం ఎక్కడ ఉందండి? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, నరకం ఎక్కడుందో అర్థమైపోవాలి. పరదేశు కూడా ఎక్కడుందో, మీకు పరదేశం ఎక్కడుందో చెప్పాను ఇందాక. మీ పాతాళము చనిపోయి వారి ఆత్మ దిగిపోవును అని చెప్పాను కదా. దిగిపోవడం అంటే భూమి కింద. మీకు ఇంకా వాక్యాలు చూపిస్తాను. భూమికి దిగిపోవడం అంటే కింద. ఇప్పుడు కిందకి దిగిపోయినటువంటి ఆత్మ మరి పరదేశులో ఎవరున్నారండి? అబ్రహాము రొమ్మును అనుకున్నటువంటి లాజరు ఉన్నారు. మరి నరకం ఎక్కడుంది అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే, కనులెత్తి చూశారంటే నరకం ఎక్కడుందండి? ఓకే సరే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది కనబడుతుంది కదండి, ఇది పరదేశం అనుకుందాం. జాగ్రత్తగా గమనిస్తున్నారండి, ఇదేంటిది? పరదేశం. ఈ పరదేశం కింద నరకం. ఇది బాగా పెద్దదండి, అసలు చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది నరకం. చాలా పెద్ద గ్రహం అన్నమాట. సో ఇప్పుడు ఈ పైన పరదేశం అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది నరకం. ఇక్కడ నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు కన్నులెత్తి ఇలా చూశాడంట. అప్పుడు ఇక్కడ ఇక్కడ పరదేశంలో ఉన్నటువంటి లాజర్ని చూశాడు. అంటే దాని కింద ఉందన్నమాట. ఇంకా మన వాక్యాలు చూద్దాం ఒకసారి, అలా ఉంచండి. సరే, మరి రోమీయులకు రాసిన పత్రిక 10:6-7 చదవండి ఎవరైనా సరే. అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోకి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయంలో అనుకునవద్దు. చాలండి. ఇక్కడ ఏంటంటే క్రీస్తు ఎక్కడ దిగిపోయాడండి? అగాధంలోకి దిగిపోయాడు. ఆయన యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడ దిగారండి? అగాధంలో మృతుల నుండి పైకి తెచ్చుటకు ఎవరు తీసుకొస్తారని మనం ఇక్కడ ఎవరితో చెప్తున్నారంటే సంగతిన అది మనం చూస్తే మనకి చాలా టైం పడుతుంది. సింపుల్గా చెప్పేస్తే కనుక యేసుప్రభు వారు మృతుల లోకంలోకి దిగిపోయారు అని మనకి అర్థమవుతుంది కదండి. ఓకే, నెక్స్ట్ మరి కీర్తన గ్రంథము 86:13 చదవండి. కీర్తన గ్రంథము 86:13. ప్రభువా నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే పాతాళం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ పరలోకం, దేవుడు పరలోకం ఉన్నాడు, మనం భూమి ఇక్కడ ఉంది, పరదేశం వచ్చేసింది, నరకం వచ్చేసింది. మరి పాతాళం అంటే ఏంటి చెప్పండి? పాతాళం అంటే ఏంటి చెప్పండి? పాతాళం అంటే ఏంటి చెప్పండి? మనం రోజు చదువుతూ ఉంటాం కదండి, పాతాళం నరకం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. పాతాళం అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం కదా, ఈ పైదంతా కూడా ఆకాశం. ఏంటండి? ఇదంతా ఆకాశం. భూమి కింద ఉన్నదంతా కూడా ఏంటండి?
పాతాళం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? పైన ఉన్నదంతా ఆకాశం. యాక్చువల్లీ ఇది ఆకాశం కింద నాకు వస్తుంది, కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే దిగిపోతున్నాం అనంటే ఇది పాతాళం కింద వస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? పాతాళం అంటే భూమి యొక్క కింద అగాధం. మీకు జాగ్రత్తగా గమనించండి. భూమి యొక్క కింది అగాధం. భూమి యొక్క కింది అగాధం ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటారా అండి? మీకేమైనా డౌట్ వచ్చిందా? భూమి యొక్క కింది అగాధం. అగాధంలోకి మనం దిగిపోతున్నామా లేదా మనం ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 9, 10 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 9, 10. ఆరోహణం ఆయన అనగా చదువుతున్నారండి ఎవరన్నా? ఆరోహం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమును అన్నిటికంటే మరి పైకి ఆరోహమైన వాడు ఎవడు అంటే ఇక్కడ మీకు ఏంటంటే మీకు జాగ్రత్త గమనిస్తే కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి మరొకసారి వాక్యం ఇది. మరి ఆకాశ మండలం కంటే మరి పైకి ఆరోహమైన వాడు ఎవడు అంటే ఆకాశ మండలం వేరు, ఇక్కడ మరి భూమి యొక్క కింది భాగంలోకి దిగిరని అర్థం ఇచ్చుతున్నది కదా అని ఉంది. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక భూమి యొక్క కింది భాగము, ఓకేనండి, భూమి యొక్క కింది భాగం అనేది మీరు ఇది పాతాళం అన్నమాట. సో ఇంకా మనం వాక్యం చూద్దాం. చదవండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2:4 రెండవ పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కత్తిక చీకటి గల బిలములోకి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పాతాళ లోకమందలి కటిక చీకటి గల, ఇది ఇంకా మీకు తర్వాత నెక్స్ట్ వివరిస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాము అంటే పాతాళ లోకం అనేది ఎలా ఉంటుందంటే ఇదంతా కటిక చీకటి అన్నమాట, అంతే కదండి. మనకి సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు వెలుగు. ఇక్కడ మనం జస్ట్ భూమి యొక్క లోకం మీద సూర్యుడు లేనటువంటి ఇదంతా కిందకి వెళ్ళిపోతే ఏముంటుందండి? కటిక చీకటే. ఈ పైన కూడా కటిక చీకటే. సరే, మరి ఇప్పటి వరకు కూడా భూలోకం నుండి పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారండి? చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాగానే చెప్పారు, కరెక్ట్గానే. హానోకు బాగా చెప్పారు. సరే, అందరూ చప్పట్లు కొట్టండి సిస్టర్కి సరే. మరి అలాగే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పారండి? మరి సరే సిస్టర్స్ చప్పట్లు కొట్టండి సరే, గట్టి కొట్టండి. ఓకే అండి, ఇంకా ముగించేయమంటారు? ఇంకా మీకు రెఫరెన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సరే, ఫైనల్గా మీకు ముగించేస్తాను. ఈ వాక్యం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి ఇక్కడ మరి మనం చూసాం కదా, మనం ఎప్పుడు చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతామండి? పాతాళలోకి మన ఆత్మ వెళ్ళిపోతుంది కదండి. ఇలా పాతాళలోకి ఆత్మ కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మరి మనం మరణం అంటే ఇక్కడ ఏముందండి? ఇక్కడ పాతాళ లోకంలో మరణం ఉంది, మరి రెండవ మరణం మీకు తర్వాత చెప్తాను. మరి పాతాళ లోకంలో పడకుండా దాటి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని. దాటి అంటే మన ఆత్మ ఇక్కడికి పరదేశంలోకి వెళ్ళి పడకుండా ఎక్కడ పడుతుందండి? నరకంలో పడుతుంది. నరకానికి ఏముందండి? ఆకర్షణ శక్తి ఉంది కదా. పాపము చేసినటువంటి ప్రతి ఆత్మ యొక్క ఆకర్షణ శక్తి ఉంది కనుక మన ఆత్మ నరకంలోకి ఎలా పడిపోతుంది. కానీ మనం ఈ యొక్క నరకంలో పడిపోకుండా మనం దాటి ఎక్కడికి వెళ్ళాలండి? పరదేశంలోకి వెళ్ళాలి.
మరి పరదేశంలోకి వెళ్ళాలంటే ఆ మార్గం, ఈ యొక్క మార్గం, మన ఆత్మ ప్రయాణం చేసే మార్గం ఎవరికైనా తెలుసా అండి? మనకు తెలుస్తుందా? మన ఆత్మ ప్రయాణం చేసే మార్గం మనకు తెలుస్తుందా? ఈ యొక్క రూట్ అనేది మనకు తెలుస్తుందా? మరి ఆ రూట్ ప్రయాణం చేసిన వారిని మనం అడిగి తెలుసుకుంటాం. కాబట్టి మరి యేసు ప్రభు వారు మన కోసం మరి ఆయన చనిపోయి పరదేశికి వెళ్ళారు. ఆ యొక్క రూట్ ఆయన తెలుస్తుందా లేదా చెప్పండి? తెలుస్తుంది కదండి. ఆయనే రూట్ ఏర్పాటు చేశాడు. చెప్పాలంటే ఫస్ట్ మరి ఆయనే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పరదేశికి వచ్చాడు. మరి పరదేశం నుండి 3వ దినాన లేపబడి ఎక్కడికి వచ్చారండి? భూమి మీదకి వచ్చాడండి. మళ్ళీ మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చారండి? మళ్ళీ పరదేశం నుండి భూమి మీదకి వచ్చారా లేదా చెప్పండి? మూడో దినాన వచ్చి అనేక మందికి 40 రోజులు ఉండి అనేక మందికి కనబడ్డాడు. ఇది నిజంగా ఇది చరిత్రలో లెక్కించబడ్డది. జోసఫస్ ఫేవస్ అని రోమా చక్రవర్తి దగ్గర పనిచేసేటువంటి హిస్టారియన్స్ యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రజలను కలుసుకున్నామని చెప్పి ఆయన చరిత్రలో రాసుకున్నాడు. ఇది చరిత్ర చెప్తున్నా నిజం. యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచారన్నది చరిత్ర చెప్తున్నా నిజం. కాబట్టి యేసు ప్రభు వారు మరి ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారండి? పరలోకంలోకి ఆరోహమై వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మరి ఈ ప్రయాణం చేసింది ఎవరండి? పరలోకం నుండి భూమికి, భూమి నుండి పరదేశికి, మళ్ళీ పరదేశం నుండి భూమికి, భూమి మీద నుండి పరలోకానికి. సో ఈ రూట్ ఇప్పుడు ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభు. మనం ఆయన నమ్మాలా లేదా? ఒక పైలట్గా మనం ఎలా నమ్ముతున్నాం, ఒక డ్రైవర్ని మనం ఎలా నమ్ముతున్నాం? మనం ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన మార్గం ఎలా అయ్యారు మీకు అర్థమవుతుందా? ఆయనే మార్గం. ఎలాగా చెప్పండి? మార్గం అంటే మీకు అర్థమైందా? యేసు ప్రభు వారి మార్గం. ఇంకా క్లియర్గా చదువుదాం, టైం లేదు కనుక. మరి పాస్టర్ గారు ఇంకా మనకు ఈరోజు మరి మొదటి ఆదివారం కనుక మనం త్వరగా ముగించేసుకుందాం ఈ వాక్యంతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10, 19, 20. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం. కొద్దిగా మనసు పెట్టి చదవండి అందరూ. ఒక్కసారి మీ ఇప్పటి వరకు బోర్ కొట్టినా యొక్క వాక్యం మాత్రం జాగ్రత్తగా చదవండి, లేదా వినండి. మేము చదవలేమన్న వాళ్ళు వినండి కొద్ది జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10, 19, 20. 19 నుండి 20. హెబ్రీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. చాలా ఆపండి ఒకసారి. ఏ మార్గం అండి? ప్రతిష్ఠించిన మార్గం. ప్రతిష్ఠించిన మార్గం అంటే ఏంటండి? అది అప్పటి వరకు లేని మార్గాన్ని ఈయన ఏం చేశారు? ప్రతిష్ఠించారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ మనం చూస్తాం కదండి మనం, లేదంటే కొత్తగా ప్రతిష్ఠించినటువంటి ఇల్లు అనేది అంటా ఉంటాం కదా. ప్రతిష్ఠించడం అంటే ఏంటండి? అప్పుడు లేనిది చేయడం కదా. సరే చదవండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది. ఒకసారి ఆపండి. ఇక్కడ ఏంటండి ఆ మార్గము? అది నూతనమైందనే. అండ్ కొత్తగా ఎవరన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మీరు కాకినాడ వెళ్ళాలంటే ఆల్రెడీ వెళ్ళిన దారిని వెళ్తున్నారు. అలా కాకుండా నేను కొత్త రూట్ కనుక్కున్నాను అంటే అది నూతన మార్గమేనా? మరి మనకి తెలియనటువంటి మార్గం, మరి ఇది నూతనమైన మార్గం. మరి మన కోసం మరి ఎవరు కూడా, మరి పరదేశికి వెళ్ళిన వ్యక్తి ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పైకి రాలేదు. ఇందాక మీకు చెప్పాను. మరి పాతాళ లోకానికి ఏముంటుందండి? ఆకర్షణ శక్తి ఉంటుంది. ఒకసారి దిగిపోయినటువంటి ఆత్మ పైకి రాదు. రావాలంటే దేవాది దేవుడే ఆయన లేపాలి. ఆయన మరి యేసు ప్రభు ఆయన ఆత్మను ఆయనకి అప్పచెప్పుకోవడం కారణం మీకు అర్థమైందా? అప్పచెప్పుకోవడం ఆయన నిజంగా పరలోకానికి వెళ్ళిపోయారనుకున్న ఆత్మ అప్పచెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒకసారి పాతాళలోకం దిగిన ఆత్మ పైకి లేపాలంటే మరి దేవుడి యొక్క ఆయన దక్షిణ హస్తంతో లేపబడితేనే కానీ ఆత్మ రాదు. మరి ఇక్కడ నుంచి చూస్తే కనుక ఈ యొక్క మార్గం ఆయన ఏం ఏర్పాటు చేశారండి? మార్గం, ఇరుకు మార్గం అన్నమాట. ఇది చూస్తే కనుక ఇరుకు మార్గం గుండా మన ఆత్మలు ఆయన నమ్ముకున్నట్లయితే ఇరుకు మార్గం ఎలా ప్రయాణం చేసి పరదేశంలో పడుతుంది. మనం ఆయన నమ్ముకొని విశ్వసించలేదు అనుకోండి, ఆయనకు అనుకుని మనం బ్రతకలేదు అనుకోండి, ఆత్మ ఎలా పడితే అలా ప్రయాణం చేసి ఎక్కడికి పడినా తక్కువ ఎక్కడే పడతాం మనం. మీకు అర్థమవుతుందండి? మీకు జాగ్రత్తగా అర్థమవుతుందా? మీ ఆత్మ ఎక్కడ పడుతుంది అని గమని. హలో, సరే మీకు త్వరగా ఇంకా ఇదో చదవండి. ఇంకా కంటిన్యూ. జీవం కలదు. ఆయన మార్గం ఎలాంటిదండి? పరదేశంలో ఏముందండి? అక్కడ జీవం ఉంది, నిత్య జీవం ఉంది పరదేశంలో. ఎప్పటి వరకు అంటే యేసు గారు 2వ రాకడ వరకు కూడా జీవం మనం జీవిస్తాం అన్నమాట.
అది మీకు తర్వాత చెప్తాను. మరి యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఎవరిని తీసుకెళ్ళిపోయాడు, మనం ఎలా తీసుకెళ్ళబడతామని మీకు తర్వాత చెప్తాను. సరే మీరు చదవండి. జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది. జాగ్రత్తగా ఉండండి. ఆయన శరీరం అను తెర ద్వారా. ఇప్పుడు ఆయన శరీరం అను తెర ద్వారా అంటే ఇక్కడ మనం చనిపోయిన తర్వాత దేవాలయపు తెర, రెండవ తెర ఏంటి చేల్చబడ్డది. అది సాదృశ్యంగా ఎలా చేల్చబడ్డదో ఇక్కడ ఆకాశ లోకం ఉన్నటువంటిది, పాతాళ లోకం ఉన్నటువంటి ఈ యొక్క ఇక్కడ ఏమంటండి, ఇది కటిక చీకటి అనమాట. ఈ కటిక చీకటి యొక్క తెర ఏమండి, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన వస్తున్నప్పుడు ఏమంటదండి, తెర చిరిగిపోయింది. ఎలా చిరిగిందో ఆకాశంలో కూడా ఒక మార్గము ఏర్పరచబడ్డది. మీకు అర్థమవుతుందండి. ఈ యొక్క పాతాళ లోకంలో ఒక మార్గము ఏర్పరచబడ్డది. ఆ మార్గము నూతనమైనది, జీవం గలది. అలాగే మరి మళ్ళీ చదవండి సరే. ఆయన మళ్ళీ అనుకోవచ్చు చదవండి. ఆయన శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడినది. మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మన ధైర్యం ఉండాలా లేదో చెప్పండి అండి. ఇందాక మీరు చెప్పాను, మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు, మనకు భయం వేస్తుంది. మరి అలాగే మనం యేసుప్రభు వారిని విశ్వసించకపోతే, నమ్మకపోతే, సురక్షితంగా అంగీకరించకపోతే, ఆయన బాప్తిసం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి. మనం ఎందుకు భయపడతామంటే నిజంగా మనం చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తున్నామని మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి అంతరంగంగా మన ఆత్మ చెప్పేస్తుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. మీరు ఈ రోజు నాకు చనిపోయినా కానీ నేను పరలోకంలోకి లేదా పరదేశంలోకి నేను ఖచ్చితంగా వెళ్తాను అన్న వాళ్ళు చావుకి భయపడరు. అందుకే శిష్యులు భయపడలేదు. ఎందుకంటే యేసు వారు చనిపోయి తిరిగి రావడం చూశారు కనుక మరి వాళ్ళు చావుకు భయపడలేదు. అలాగే మన ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు మనం పాపం చేయకుండా మనం నిజంగా ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వసించితే కనుక మనం వెళ్ళి ఇక్కడ పడతామన్న ఒక నమ్మకం, ధైర్యం కలిగి ఉంటాం ఖచ్చితంగా. మనందరం కూడా మనం ముగించేస్తానండి, అయిపోయింది. సో ఈ యొక్క మార్గం ఉంది కదా, ఈ మార్గం అనేది చాలా ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గం గుండా ప్రయాణించే వారు ఎవరండి? ఆయన నమ్ముకున్న విశ్వసించండి. చాలా ఇరుకైన, ఎవరికీ తెలియని మార్గం అది. కానీ మనం ఆయన ఎందుకు విశ్వసిస్తే ఆయన మన రక్షణ చెప్పాను కదా లాస్ట్ వీక్, మన ఆత్మకు ఒక రక్షణ ఉండడం వల్ల ఈ యొక్క రక్షణ మార్గం అన్నమాట. ఇది ఏ మార్గం అండి? సేఫ్. ఇందాక మీకు చెప్పాను హైదరాబాద్ ఎందుకు చెప్తున్నానంటే దాన్ని మీరు రిలేట్ చేసుకుంటారని. సో ఈ యొక్క రక్షణ మార్గం కూడా ఎలా ప్రయాణం చేసిన తర్వాత క్షేమంగా వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళి మన దేశంలో మన ఆత్మ పడుతుంది. అంతేగాని మనం విశ్వసించకపోతే, మనం యేసుప్రభు వారిని నమ్మకించకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి నరకంలో పడుతుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఇంకా చూద్దాం. సో ఇక్కడితో ముగించుకుందామని. సో మనందరం కూడా ఈ రోజున మనం ఏమి నేర్చుకున్నామండి? చాలా వరకు ఇప్పటి వరకు ఉన్న అనేక ప్రసంగాలు ఉంటాయి. అందుకే చెప్పాను ఈ రోజున మనం చెప్పబోయేది స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లా ఉంటుందని చెప్పాను. అందుకే మీ పెద్దవాళ్ళకి అందుకే కొద్దిగా నేను ఎందుకు వివరించి చెప్పానంటే, ఈ యొక్క మార్గము తెలియకపోతే మీరు దేవుని ఎందుకు విశ్వసించలేదు. విశ్వసించగలరండి? మీరు విశ్వసించగలరా? నిజంగా ఈ యొక్క గొప్ప మర్మాలని దేవుడు మరి నిజంగా చెప్పాలంటే జీవ గ్రంథం అయినటువంటి పరిశుద్ధ గ్రంథం మాత్రమే రాయబడ్డది. ఇంకా చాలా మర్మాలు ఉన్నాయండి మీరు నేర్చుకుంటే. నిజంగా ఇవన్నీ తెలిస్తే దేవుని మీరు ఎవరో వదిలిపెట్టరు. అందుకే తోమా గారు మరి ఆయన భారతదేశానికి రానన్నాడు తెలుసండి. భారతదేశానికి రానంటే మరి ఆయన రానన్నా కానీ మరి దేవుడు నడిపించి రావడం వల్ల ఆయన చూశాడు కనుక, యేసుప్రభు చనిపోయి రావడం చూశాడు కనుకనే ఆయన వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించాడు అన్నమాట. సో మరి ఇలాంటి అనేకమైనటువంటి మర్మాలు మనం తెలుసుకోవాలంటే బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి, లేదంటే జాగ్రత్తగా వినాలి. అందుకే మీకు ఫస్ట్ రోజు చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు సబ్జెక్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. సో డిఫరెంట్గా ఉండాలని చెప్పండి. అర్థం నేర్చుకున్నారా లేదో చెప్పండి. మరి మార్గం, ఆయన మార్గం, వేసే మార్గం అంటే ఏంటండి చెప్పండి ఒకసారి. ముగించేస్తాను ఇష్టం 1 minute. ఇరుకు మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం. ఇది కంటిన్యూ చేద్దామని నెక్స్ట్ వీక్ మనం టైం వచ్చినప్పుడు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది దీంట్లో మీకు తెలిస్తే కనుక ఈ నరకం ఎలా ఉంటుంది, ఈ పరదేశం ఎలా ఉంటుంది, మళ్ళీ పరలోకం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటే మీరు అసలు దేవుణ్ణి మనకు వచ్చే శ్రమలే కావాలని మీకు అర్థమైపోతుంది. నిజంగా మన ముందు దేవుడు ఉంచబోయే గొప్ప బహుమానం మామూలు బహుమానం కాదండి. అసలు మనం నిజంగా మీరు అన్నీ తెలుసుకుంటే నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. మీరు క్రైస్తవులు మనం నిజంగా దేవుడు మనకు మాత్రమే జీవబంధంలో మనం తెలుసుకుని
మనం ఖచ్చితంగా ఆయన్ని, మన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా, మనం ఈ భూలోకంలో ఉన్నటువంటి శ్రమలు 70-80 సంవత్సరాలు కాబట్టి మనం అన్నింటిని కూడా మనం ఆయన్ని పట్టించుకోకుండా మనం యేసు గారిని నమ్మిక కలిగి ఉందాం. ఆయన యొక్క రెండో రాకడంత వరకు కూడా మనం నమ్మిక కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గొప్ప సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుని కలిగిన పాస్టర్ గారికి, సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందండి, అయిపోయింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వచ్చినామో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నరకానిక, పరలోకానిక? నీ ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చింది, మట్టి తిరిగి మట్టి అయిపోవాలి, ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి వెళ్తుందా మన ఆత్మ? మన ఈ భూమి మీద ఏదో చేద్దాం, ఏదో సంపాదించేది, ఏదో 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 అని దేవుడి దగ్గర నుంచి ఏమైపోతుంది చెప్పండి? దూరం అయిపోతారు. ఈరోజు ఆదివారం నువ్వు చర్చికి రాలా, రేపే చనిపోయావు, ఎక్కడికి వెళ్తావు? ఆదివారం ఆయన మనకి తిరిగి లేచి ఈ పునరుద్ధానం మనకి ఇచ్చారు, నువ్వు చర్చికి రాలా, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? కనుక ప్రియదేవుడు, మన ఆత్మ ఒక్కసారి కనుక, అంటే ఆయనకి 3 గంటల సబ్జెక్ట్ అది, నాకు అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ అంతా 1 గంటలో చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు 4 నేర్చుకున్నాం. పరలోకం గురించి 2, పరదేశి, పరలోకం. నరకం గురించి 2 నేర్చుకున్నాం. అదేంటి? పాతాళం, నరకం. ఇవన్నీ ఇది చూపిస్తే మీకు ఇంకా బాగుండు. కనుక మన యొక్క చనిపోయిన తర్వాత మన ఆత్మ అల్లాడిపోకూడదు. ఆ అగ్నిలో పడి మన ఆత్మ అయ్యో నేను భరించలేననే బాధలో మనం ఉండకూడదు. కనుక దేవుడు ఆయన నిన్ను నన్ను కుమారుడిగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ లోకానికి ఒక నమ్మకమైన నిజమైన స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఉంటారు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? పక్క స్నేహితుడు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటాడు. ఆయన నిన్ను బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి ఆ స్నేహితుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయాడు, ఆయన మార్గం వేశాడు, నిన్ను ఇప్పుడు పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను కూడా ఆయన స్థలంలో నిన్ను కూర్చోబెట్టాలని అనుకున్నారు. ఆయనే నిజమైన స్నేహితుడైన యేసయ్య. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవునికి స్తోత్ర. మీరందరూ ఫ్రెండ్స్, మీరందరూ కష్టాల్లో ఇది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. వీళ్ళ కష్టాల్లో మనకి తోడుకొండొచ్చు, తోడుకొండపోవచ్చు. కానీ ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నరకంలోకి వెళ్లకుండా నేను పరలోకంలో ఉంటాను కాబట్టి నా స్నేహితుడా, నా కుమారుడా, నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలని ఒక నిజమైన స్నేహితుడు ఈ లోకానికి వచ్చాడు. అది ఈరోజు ప్రపంచం అంతా జరుపుకుంటున్న ఫ్రెండ్షిప్ డే. ఆ నిజమైన స్నేహితుడిని నమ్మండి. మన ఆత్మలు నరకంలోకి వెళ్ళకూడదు, మన ఆత్మల కఠిన చీకటిలోకి వెళ్ళకూడదు. అక్కడ పళ్ళు కొరుకుటను అగ్ని ఆరదు. అటువంటి చోటుకి వెళ్ళకుండా మనం నిత్యము కూడా దేవునితోటి ఉండులాగిన మన ఆత్మలు మనము రక్షించుకుందాము. ఈ యేసు మార్గాన్ని మనము కూడా మనం వెళ్దాము. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల్లో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఈరోజు కమ్యూనియన్ డే కాబట్టి ఈరోజు మనము నిజమే, ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకున్నావు. బాప్తీసం తీసుకున్న పరిస్థితి ఏంటి? వాళ్ళ నరకానికి వెళ్తే ప్రియ దేవుని సంగమ సమయంలో సంస్కారం మరి అమ్మగారు మరి సమయంలో సంస్కారం ఈరోజు దేవుడు ఆయన యొక్క సహవాసంలో ఆయన వెళ్ళేటప్పుడు శిష్యులు కాళ్ళు కడిగాడు. ఆయన నువ్వు నాలో పోలి ఉండాలంటే, నీకు నాకు సహవాసం ఉండాలంటే నువ్వు రక్షింపబడాలి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నా రొట్టె, నా ద్రాక్షరసము, నా రక్తము, ద్రాక్షరసం అనగా రక్తము నువ్వు తీసుకోవాలి. అప్పుడే నీకు నాకు పాలివారివై ఉంటాయి అని దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక ఈరోజు మనందరం బాప్తిసం తీసుకున్నాము. ఆయన రక్తములో ఆయన యొక్క శరీరము తీసుకోవడానికి ఎందుకు తీసుకున్నామో తెలుసా? ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఏ పాపము కూడా లేనిది. కనుక ఈరోజు మనం సిద్ధపడదాము. బాప్తిసం తీసుకున్న వాళ్ళు
మరి సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి, లేచి నిలబడండి. మీ చేతికి మరి అమ్మగారు మరి మీ దగ్గరికి మరి రొట్టెని తీసుకొని వస్తారు. ఈ శరీరం ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మమ్మల్ని నీకు దగ్గరగా చేర్చండి, పరిశుద్ధంగా మార్చండి, మా పాపాన్ని క్షమించమని. ఇప్పుడు రొట్టె ఈ యొక్క శరీరం తీసుకున్న వాళ్ళందరికీ నేను మా పాపాన్ని క్షమించి నీకు దగ్గరగా చేయమని, అనారోగ్యాన్ని నేను తీసివేయమని అసలు వేసుకుని ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమె అందరం కూడా మీ కుడి చేయి మీరు ముందుకు పెట్టి ప్రభు ప్రార్థన చేసుకోండి. ఈ యొక్క శరీరం తీసుకోవడానికి, ఈ శరీరం తీసుకోవడానికి నువ్వు యోగ్యుడివేనా? అయోగ్యంగా తీసుకుంటే నీకు సమస్య, కానీ యోగ్యుడివేనా? ఈరోజు అడుగు, ప్రభు నన్ను క్షమించు ప్రభు. ఆ శరీరం నీ దగ్గరకు వచ్చేలోపు అడుగు. ఇక్కడ నీకు దేవుడు నువ్వే, ఇంకెవరు కూడా నీకు జడ్జిమెంట్ ఎవరు? జడ్జిమెంట్ ఇచ్చేది ఆయనే. కనుక ప్రార్థన చేసుకో. ప్రభా యేసయ్యా, నేను యోగ్యుని కాదేమో నాయన, నేను యోగ్యుని కాదేమో నాయన, నన్ను క్షమించు నాయన. ప్రభా ఆయన శరీరం నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు స్తుతించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయనలో మన సహవాసం కలడానికి ఆయన ఒక రొట్టెని ఎత్తి, ఇది నా శరీరము అని చెప్పి ఉన్నాడు. ఆయన నేనే మార్గానని చెప్పి ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మ నశించిపోకూడదమ్మా. ఈరోజు నీ యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు. ఇక కేరళలో దాదాపుగా 300 మంది వరకు, దాదాపుగా కొన్ని వందల మంది ఆ మట్టిలో కూరుకుపోయారు. ఆ అడవులన్నీ కూడా పడిపోయి ఆ మట్టిలో, ఆ చెట్ల కింద ఎంతమంది చనిపోయారో తెలుసా? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజున దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడు. మన ఆత్మను ఆయనకు అప్పగించాలి. మనం చెప్పాలి, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నేను పరిశుద్ధంగా జీవించానయ్యా, ఏ పాపం లేకుండా నిన్ను పోలి నేను జీవించానయ్యా. ఆయన ధైర్యపరచడానికి, ఆయన పరిశుద్ధాత్మగా మన దగ్గరే, మన పక్కనే 24 గంటలు మనతోటే ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నారు. ఆయన పని అయిపోయింది. ఆయన వెళ్ళిన వెంటనే మరొక ఆదరణకర్తను యేసు నామములో మరి దేవుడు పంపించి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయనతో జతపరచడానికి, పరిశుద్ధంగా మార్చడానికి ఈరోజు నీ పక్కనే ఉన్నాడు. ప్రభా అందరూ, ప్రభా నీ రొట్టెను నీ శరీరం నేను తీసుకుంటూ ఉన్నానయ్యా. ప్రభా స్తోత్రం. ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకుంటూ తీసుకోండి అమ్మా. ఆయన శరీరము, పరిశుద్ధమైన శరీరం పుచ్చుకునే కృప దేవుడికి దయచేశాడే. నువ్వు విశ్వసించి నమ్మి నువ్వు తింటే గనక, నువ్వు విశ్వసించి నమ్మితే గనక ఈరోజు దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేవుడు నీకు అనారోగ్యమును తీసివేయబోతూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, విశ్వసించండి. నీ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదమ్మా. నీ ఆత్మ పాతాళంలోకి వెళ్ళకూడదమ్మా. నీ ఆత్మ రక్షింపబడాలి. అందుకే అది ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు అనేక మంది అబద్ధమైన వాళ్ళు దాన్ని మార్చేస్తున్నారు. ఈ రోజున ప్రభా ఈ యొక్క రొట్టె నాయన శరీరం నా దగ్గరికి వస్తుందయ్యా. నేను అపవిత్రమైన పెదవుల కలవ, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. యోగ్యముగా తీసుకోండి, అయోగ్యముగా వద్దు. అయోగ్యముగా, విశ్వాసము లేకుండా, అపనమ్మకంతో తీసుకుంటే నీకు శాపమే. యోగ్యముగా నమ్మండి, విశ్వసించండి. యేసే మార్గము, యేసే పరలోకానికి తీసుకెళ్లే వ్యక్తి, యేసే రక్షణ మార్గము, యేసే జీవ మార్గము, యేసే నిన్ను ఈ యొక్క పాపం నుంచి విడిపించే మార్గము, నీతి మార్గము. నన్ను విరవండి, నన్ను విరవండి అయ్యా, నన్ను విరవండి. అనేక మంది నేను రక్షించాలయ్యా, అనేక మంది నేను రక్షించాలయ్యా. నా బంధువులు వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారయ్యా? నా బంధువులు నేను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. మేము నరకానికి వెళ్ళకూడదయ్యా అయ్యా, మేము నరకానికి వెళ్ళకూడదయ్యా. ప్రభా మేము ఇయ్యందే నిత్య జీవం కలిగి ఉండాలి, నిత్య జీవం కలిగి ఉండాలి ప్రభా, నిత్య జీవం కలిగి ఉండాలి ప్రభా.
నిత్య జీవము కలిగి ఉండాలి ప్రభా, నిత్య జీవము కలిగి ఉండాలి ప్రభా, నిత్య జీవము కలిగి ఉండాలి ప్రభా, నిత్య జీవము కలిగి ఉండాలి ప్రభా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుని విశ్వసించండి, నమ్మండి. ప్రభా నేను స్వర్గం నాయన పరలోకానికి నాయన నేను వెళ్ళాలి. దొంగనే క్షమించాడు దేవుడు, దొంగను నిలదీయలేదు, నమ్మాడు, విశ్వసించాడు, ఆయనే మార్గం అనుకున్నాడు. ప్రభా నీ చిత్తమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే నేనే ఈ క్షణమే అన్నాడు. రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు, ఇప్పుడే నేనే నీకు రక్షణ వచ్చి ఉన్నది, నేనే నీ కుటుంబంలో రక్షణ వచ్చి ఉందని చెప్తూ ఉన్నాడు. ప్రభా నా ఆత్మను నశించిపోకూడదయ్యా. ప్రార్థన చేసుకున్నమ్మా, ప్రార్థన చేసుకోండి. ఆయన శరీరం ఎందుకు తీసుకున్నావో తెలుసా? ఆయనకి దగ్గర అవడానికి, నువ్వు పరిశుద్ధంగా మారడానికి, పరలోకం చేరడానికి. అక్కడ ఇల్లు నీకు కట్టుబడి ఉంది, ఆ ఇంటిలో చేర్చబడ్డానికి. ఆ ఇంటిలో నువ్వు చేర్చబడాలి. నీకు ఇచ్చిన స్థలం నువ్వు సంపాదించుకోవాలి. ఈ లోకంలో కాదు, ఈ లోకంలో నాకు అదిరాలు దిదిరాలేదని కాదు, నీకు పరలోకంలో నీ పేరు మీద సుందరమైన ఇల్లు ఉంది. ఆ ఇంటిలో నువ్వు చేర్చబడాలి. ఇల్లు అయితే కట్టబడింది, కానీ నువ్వు వెళ్ళకపోతే ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది. ప్రభా నా ఆత్మను రక్షించండి, నేను రక్షించుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రభా అనేక మందిని రక్షించాలి. నమ్మకంగా ప్రార్థన చేయండి. ఆయన శరీరం నీ చేతిలో ఉంది, అపవిత్రమైన మన చేతిలో ఉంది. హల్లెలూయా. ప్రభా ప్రార్థన చేసుకుందాము. జీవము గల దేవా, నీకు పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రములైన ఆయన ప్రభా, పాపం చేసిన మా చేతిలో, విలువలేని మా చేతిలో, అపవిత్రంగా ఉన్న మా చేతిలో, ఇంకా పాపలు మాండగా మా చేతిలో ఆయన ఈ శరీరం ఉందయ్యా ప్రభా. నీతివంతులుగా మార్చావయ్యా ప్రభా. మేము దూరం అయిపోయాము నాయన ప్రభా, ఇంకా నీకు దగ్గర అవ్వాలి నాయన. ఆయన ఈరోజు వాక్యం విన్నావు నాయన, నీకు దూరం అయితే నరకానికి ఆకర్షణ ఉంది నాయన, లాగేస్తుంది నాయన. వచ్చని అనేక యవనస్తులు పాడైపోతున్నారు, పెద్దవారు పాడైపోతున్నారు, ఆయన భర్తలు పాడైపోతున్నారు, భార్యలు పాడైపోతున్నారు. వివాహ సంస్థ నాయన ప్రభా నాశనం చేసేసింది నాయన ప్రభా. ఎందుకు తెలుసు? నరకానికి వెళ్ళిపోవాలని. ఈరోజు నేను నరకానికి వెళ్ళకూడదు నాయన ప్రభా. నీ బిడ్డలమైన మేమందరూ కూడా నిన్ను పట్టుకొని ఉండాలి, నీ సహవాసంలో ఉండాలి, నీలా ఉండాలి నాయన. ఇప్పుడు ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వాళ్ళకి మీరు తోడుగా ఉండి వాళ్ళ సాతాను చెంతకు వెళ్ళకుండా నీ యొక్క మార్గంలో వెళ్ళడానికి మీరే కృప చూపించమని అసలు యేసుక్రీస్తుని ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. పుచ్చుకొని తినండి, ఇది దేవుని యొక్క శరీరము. పుచ్చుకొని తినండి, నమ్మకంతో తినండమ్మా. అది రొట్టె కాదు, అది దేవుని యొక్క శరీరము. అది దేవుని యొక్క శరీరము, పరిశుద్ధమైన శరీరము, నలగగొట్టబడిన శరీరము, ఉమ్ము వేయించుకున్న శరీరము, దెబ్బలు తిన్న శరీరము, రక్తము కార్చిన శరీరము. ప్రభా ప్రార్థన చేసుకుని తినండి ప్రభా, పుచ్చుకొని తినండి. ఈ దేవుని యొక్క శరీరం, మన పాపములన్నీ కూడా దేవుడు క్షమించును కాక, అలాగ ఆయనకు దగ్గరగా చేయును కాక. అదే ప్రకారము భోజనమైన పిమ్మట, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. ఆయన రక్తం కూడా మన చేతిలోకి వస్తుంది ప్రభా. ఈ రక్తం మేము తాగుచున్నగా రక్తంలో పొందిన గాయంలో స్వస్థత ఉంది నాయన. మా యొక్క రక్తాన్ని, పాప రక్తాన్ని తీసివేసి, చెడు రక్తాన్ని తీసివేసి నీ రక్తాన్ని ఇచ్చి, నీ యొక్క యేసు రక్తంలో మేము కట్టబడాలి నాయన. యేసు రక్తంలో మేము కట్టబడిన ఆయన మీకు కట్టుబడి ఉండాలి ఆయన ప్రభు. అటు రీతిగా ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆయన ప్రభు ఆత్మ నశించిపోకుండా ఆత్మను ఫలకరమైన జీవితంలో నడిపించమని అసలు యేసు ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. ఆమేన్. మీరు చేయి చాపండి, మీ దగ్గరికి రక్తం వస్తుంది, ఆయన యొక్క రక్తము. ఆయన విశ్వసించండి, ఇది ద్రాక్ష రసము కాదు, ఆయన యొక్క రక్తము. ఆయనతో పాలు భాగస్థులు అవ్వడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, నువ్వు ఆత్మ నశించిపోకుండా ఉండడానికి, నువ్వు ఆయనతో పరలోకంలో ఉండడానికి ఆయన ఏర్పాటు చేసిన యొక్క ఆయన కమ్యూనియన్లో మనం పాల్గొని ఉన్నాము. ఆ రక్తం మీ దగ్గరకు వస్తూ ఉంది. మీరు ఆ రక్తాన్ని మీరు ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ రక్తం మా దగ్గరకు వస్తుందయ్యా, నేను యోగ్యముగా ఉండాలయ్యా ప్రభా. ప్రార్థన చేసుకున్నామా, మీ దగ్గరికి రక్తం వస్తుంది, నేను అయోగ్యముగా ఉండకూడదు. ఈ పాట మన హృదయంలో అన్వయించుకుందాం. స్తోత్రం నాయనా ప్రభా. తండ్రి దేవా, నా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా, ఈ రక్తాన్ని కార్చావయ్యా. నా ఆత్మ నశించిపోకూడదు,
స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. దేవా 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 ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. అమ్మా ఆయన రక్తముని దగ్గరకు వస్తుంది ఆయన కృపించండియా. యేసయ్యా యేసయ్యా మమ్మల్ని ప్రేమించాడు. ఇక్కడ సంఘాన్ని పెట్టడానికి రాయన ఎంతమంది రక్షించారు. ప్రార్థన చేయండమ్మా, యోగ్యముగా తీసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు యేసు రక్తం. ప్రార్థన చేసుకుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈయన రక్తము, యేసు రక్తము మీ చేయి చాపండమ్మా, మీ చేయి చాపడమ్మా. ఆయన రక్తం వస్తుందమ్మా. ఆయన ఏ పాపం లేదు. ఆయన ఎందుకు మరణించాడో తెలుసా? నువ్వు ఆయనతో ఉన్నాను. జయముంది. మీరు యేసు రక్తాన్ని చేతిలో పట్టినప్పుడు చెప్పచ్చు, అపవాదిని అధికారం అంతా పోయింది, అపవాదిని అధికారం అంతా పోయింది. అవునయ్యా, నువ్వు ఓడిపిన శత్రువి, నువ్వు వెరగొట్టబడిన శత్రువి. నీకు ఎటువంటి అధికారం నా పైన లేదు, నా కుటుంబం పైన లేదు. యేసు నామములో సాతాను గోల ఒకటే, సాతాను గోల ఒకటే. ఆడితో నువ్వు ఆ చీకటి అగాధంలో ఉండాలి, ఆ అగ్నిలో ఉండాలి. సమకూర్చయా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. తండ్రి, ఈ రక్తం ఆయనతో మనల్ని సమకూరుస్తుంది. సన్నిధి మీ తలంపులు ఎక్కడ పెట్టవద్దు, మీ ఆలోచనలు ఎక్కడ పెట్టదు. యేసు వైపే చూద్దాం. ఆయనే మనకు శిరస్సు. తండ్రి, యేసయ్యా, యేసు రక్తం, యేసయ్యా. పాపం చేసి విడిపోయాం. ఈరోజు నువ్వు ఐక్యపరచడానికి బాప్తిసం తీసుకున్నావు. నువ్వు ఐక్యపరచాలి ఆయనతోటి. ఒక మొక్క ఎలాగ కట్టుబడుతుందో నువ్వు అలాగ ఐక్యపరచాలి ఆయనతోటి. వారు మాత్రమే నిలబడి ఉండండి. పొందుకున్న వారు దయచేసి కూర్చోమని వేడుకుంటున్నానండి. స్తోత్రం. పొందుకున్న వారు మాత్రమే నిలబడి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయన. నీ రక్తం మీరే గొప్ప కార్యం విశ్వసించాలి. తీసుకోకూడదు. ఈ రోజున నీకు శక్తి రావాలి. ఈ రోజున Hallelujah.